ఫస్ట్ టైం ఒక ప్లాస్టిక్ సర్జరీ హాస్పిటల్ విజిట్ చేయడం. Hi. So this is our house. This is our temple. అది కాల్చామనుకో ముక్కు అక్కడ స్కిన్ చచ్చిపోతుంది. బోన్ ఇప్పుడు బ్రేక్ చేస్తాం. ఎలాంటి సర్జరీస్ చేస్తున్నారు మీరు ఎక్కువ? ఫోటోలు చూపిస్తుంటారు, నాకు ఈ హీరోయిన్ ముక్కు కావాలి, ఇది కావాలి. వస్తారా సార్ నిజంగా? చాలా చెక్కుతారు బేసిక్. అమ్మాయిలకి అయితే షేప్ అంతా కరెక్ట్ గా ఉండాలి. బ్రెస్ట్ ఇంప్లాంట్స్ టచ్ అండ్ సీ హరీష్, సాఫ్ట్ లైక్ రెగ్యులర్ బ్రెస్ట్. దీనిపైన కార్లు కూడా వెళ్తాయి, అయినా కూడా పగిలిపో. దేవుడు న్యాచురల్ గా ఇచ్చాడు కదా, ఎందుకు మార్చుకోవాలని వస్తున్నారు? అన్ని సంవత్సరాల నుంచి ఇటొక 2 కిలోలు ఇటొక 2 కిలోలు వేసుకుని కంటిన్యూగా నడిస్తే మనకి ఎట్లా ఉంటుంది, మెడలో ఒక భారం వేసుకుని. అలాంటి టైంలో దిస్ ఇస్ ఆల్ లైఫ్ సేవింగ్. ట్రాన్స్జెండర్స్ వాళ్ళు దేవుడి దగ్గర తీసుకెళ్లేసి పెన్నిస్ స్క్రోటము కత్తి తీసుకుని తీసేస్తారు వాళ్ళకి, ఇంకా దానిపైన పసుపు చల్లేటోళ్ళు. ఇప్పుడు ఫాలో అవుతున్నారు సార్ రిమోట్. కొంతమంది ఇంకా రిమోట్ నుంచి వస్తారు నా దగ్గరికి. మేల్కి వచ్చేసరికి ఏదో యాక్సిడెంట్ లో పెన్నిస్ కట్ అయిపోవడం, వాళ్ళకి ఏంటి కొత్తగా రీక్రియేట్ చేయొచ్చు పెన్నిస్. సార్ ఇంట్రెస్టింగ్, ఒక్కసారి డీకోడ్ చేద్దాం. 6 ప్యాక్ టమ్మీ కావాలి. 6 ప్యాక్ చేస్తారా సార్ మీరు? అవునా, పర్మనెంట్ సార్ అంటే అగైన్ సో దిస్ ఇస్ ఫేషియల్ ఫెమినైజేషన్ సర్జరీ. కంప్లీట్ గా అబ్బాయి ముఖాన్ని అమ్మాయిగా తయారు చేస్తారు. అంత అందంగా ఉంది సార్. అమ్మాయిలాగా చేయడం వేరు, అందమైన అమ్మాయిలాగా చేయడం వేరు. ఎగ్జాక్ట్లీ, దట్స్ అన్ ఆర్ట్. ప్లాస్టిక్ సర్జరీస్ గురించి కాస్త ఏమన్నా చరిత్ర ఉంటే చెప్పండి. ఏంటంటే రాజుల కాలంలో ఏమైనా అవమానం చేయాలంటే వాడికి ముక్కు కట్ చేసేసాడు. ఆ స్కిన్ కుట్టడానికి గుర్రం వెంట్రుక అంత చిన్నదాన్ని తీసుకుని ఇచ్చేయడం, కట్ అయిన 2 దగ్గర ఉంచడానికి చీమ ఉంటది కదా, కూరలాగా ఉంటాయి, స్కిన్ ఎడ్జెస్ దగ్గర పెట్టడానికి వాడేటోళ్ళు. ఏ పార్ట్ ఎలాగ ఎక్కువ జనాలు మార్చుకోవటము కామన్ గా ఉంటుంది? మూడోది రైనోప్లాస్టీ, రెండోది కామన్ వచ్చేసి ప్లాస్టిక్ సర్జరీస్ ఫెయిల్ అవటం, లేదంటే చాలా మంది సెలబ్రిటీస్ కూడా అయ్యాయని చెప్తున్నారు. Exactly. సర్జన్స్ వైపు నుంచి ఏం తప్పు? సర్జన్స్ వైపు ఎస్. ఈ రోజు మన ఎపిసోడ్ గెస్ట్ డాక్టర్ గురుకర్ణ వేముల గారు. ఈజ్ అ కాస్మెటిక్ అండ్ ప్లాస్టిక్ సర్జన్. ఈ సార్ అన్ని టిపికల్ అండ్ కాంప్లెక్స్ సర్జరీస్ చేస్తారండి. పుట్టుకతో కొన్ని బాడీ పార్ట్స్ లేకుండా పుడతారు కొందరని వినుంటాం, కాలో చెయ్యో ఎట్సెట్రా అని. కానీ ఈ పాడ్కాస్ట్ లో నాకు తెలిసింది కొంతమంది ప్రైవేట్ పార్ట్స్ లేకుండా కూడా పుడతారంట. ఒక అబ్బాయి మొహాన్ని అమ్మాయి మొహాలా చేయడం కష్టం, అందులో అందమైన అమ్మాయిలా చేయడం ఇంకా కష్టం. ఈ రోజు మన గెస్ట్ అందులో స్పెషలిస్ట్ అనమాట. ప్లాస్టిక్ అండ్ కాస్మెటిక్ సర్జరీ చాలా అడ్వాన్స్ అయిన తర్వాత అఫోర్డబిలిటీ కూడా పెరిగింది. ఎవరు ఎలాంటి సర్జరీస్ చేయించుకోవాలి, ఎస్పెషల్లీ కాస్మెటిక్ సర్జరీస్ అని ఈ ఎపిసోడ్ చూస్తే మీకు క్లియర్ గా తెలుస్తుంది. ఎపిసోడ్ కంప్లీట్ గా చూడండి. థ్యాంక్ యూ. డాక్టర్ గురుకర్ణ గారు, వెల్కమ్ సార్. థ్యాంక్ యూ హరీష్. ఎలా ఉన్నారు సార్? గ్రేట్ సార్, మొన్న మీ హాస్పిటల్కి వస్తే స్టన్ అయిపోయాను సార్. ఫస్ట్ టైం ఒక ప్లాస్టిక్ సర్జరీ హాస్పిటల్ విజిట్ చేయడం, అక్కడ జనాలు చూసి ఏమనిపించిందంటే దేవుడు న్యాచురల్గా ఇచ్చాడు కదా, ఎందుకు మార్చుకోవాలని వస్తున్నారు, అంతే కదా సార్? ఎస్, మీ దగ్గర వచ్చేవాళ్ళు మెజారిటీ 90% ఉందని మార్చుకోవడానికో ఎన్హాన్స్ చేయడానికో వస్తున్నారు. కరెక్ట్. ఎందుకు ఇలా అయిపోయింది? మనకేంటంటే ప్రతి ఒక్క మనిషికి సెల్ఫ్ ఇమేజ్ అనేది ఒకటి ఉంటుంది. తన ముక్కు గురించి ఇలా ఉండాలనేది తనకు ఒక అభిలాష. అది లేనప్పుడు తను ఇదైపోతూ ఉంటాడు. ముక్కు వంకరగా ఉండడము, లావుగా ఉండడము, లేకపోతే కళ్ళు తేడాగా ఉండడము, లేకపోతే వయసుతో కళ్ళు షేప్ మారిపోవడము, కొంతమందికి లిప్స్ డిఫార్మిటీ ఉంటుంది. సో వాళ్ళకంటే ఒక సెల్ఫ్ ఇమేజ్ని ఏర్పరచుకుంటారు, ఏది ఐడియల్గా ఇట్లా ఉండాలి, కానీ నేను ఇలా ఉన్నాను. దీనివల్ల ఏంటంటే మానసికంగా కుంగిపోతూ ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే ఇది ఒక బూన్, ప్లాస్టిక్ సర్జరీ, కాస్మెటిక్ సర్జరీ అనేది వరం లాగా. సో దీనివల్ల ఏంటంటే ఆ సెల్ఫ్ ఇమేజ్ని కొంతవరకు మార్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ప్లాస్టిక్ సర్జరీ కాబట్టి సర్జరీలో డైలీ ఎన్ని కిలోలు ప్లాస్టిక్ వాడతారు మరి? వెరీ అంటే మిస్కన్సెప్షన్ ఆఫ్ పబ్లిక్ ఇది. యాక్చువల్గా అంటే ప్లాస్టిక్ అనగానే ప్లాస్టిక్ ఏమైనా వాడతారు అనుకుంటారు, కానీ కాదు. ప్లాస్టిక్ అనే వర్డ్ గ్రీక్ వర్డ్, ప్లాస్టికోస్ అనే వర్డ్ గ్రీక్ వర్డ్తో డిరైవేటివ్ అనమాట. అంటే అసలు ఈ ప్లాస్టికోస్ అనే మీనింగ్ ఏంటంటే విచ్ ఇస్ మౌల్డబుల్, ఏదైతే మనం బెండ్ చేయగలము, దాన్ని ఆకృతిని మార్చగలిగే దీన్ని ప్లాస్టికోస్ అంటారు అనమాట. ప్లాస్టిక్ ఎలా అయితే ఇలా అన్ని షేపులుగా మార్చగలము. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. సో ప్లాస్టిక్ సర్జన్ ఏం చేస్తారు, ఇక్కడ మన బాడీలో ఉన్న డిఫరెంట్ పార్ట్స్ని ఆ ప్లాస్టిక్ లాగా బెండ్ చేసి మౌల్డ్ చేసి సరైన పద్ధతులు ఆకారానికి తీసుకురావడానికి హెల్ప్ చేస్తారనమాట. ఓకే, ఎక్కడి నుంచి వచ్చింది సార్ ప్లాస్టిక్ సర్జరీ గురించి కాస్త ఏమన్నా చరిత్ర ఉంటే చెప్పండి. వెరీ ఇంపార్టెంట్ అండ్ క్లోజ్ టు మై హార్ట్ యాక్చువల్లీ. మనకు ఎక్కడో కాదు, అసలు అందరు అనుకుంటారు అబ్రాడ్లో ఎక్కువ చేస్తారు ఈ ప్లాస్టిక్ సర్జరీ, అక్కడ నుంచి వచ్చింది. నో, మిస్కన్సెప్షన్. అసలు దీని ఆరిజినే మన ఇండియా, భారతదేశం. 2500 సంవత్సరాల కిందట
సుశ్రుత మహాముని అని గొప్ప వ్యక్తి ఈ ప్లాస్టిక్ సర్జరీస్ అంటే ప్లాస్టిక్ సర్జరీ రీకన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేశారు. అంటే భూమి మీద ఫస్ట్ ప్లాస్టిక్ సర్జరీ ఆయన చేశారు. ఎగ్జాక్ట్లీ. ఓ డెఫినేషన్ ప్రకారం ఈరోజు రికార్డెడ్ దట్ ఇస్ కాల్డ్ బుక్ బై నేమ్ సుశ్రుత సంహిత అనే బుక్, మన పురాతన గ్రంథం, దానిలో లిఖించబడింది. ఈయన పెద్ద ఆయన సుశ్రుత మహాముని, ఆయన డిఫైన్ చేశాడు ఈ ప్లాస్టిక్ సర్జరీ. ఎంత గొప్పగా సార్, 2500 ఏళ్ళ క్రితమే అమేజింగ్. ప్లాస్టిక్ ఏం చేశారు, ప్లాస్టిక్ సర్జరీ ఎందుకు చేశారు? మళ్ళీ అంటే రాజుల కాలంలో తర్వాత దీంట్లో ఎవరైనా దొంగతనం చేసినా, యుద్ధాల్లో ఓడిపోయినా, ఏమైనా అవమానం చేయాలంటే వాడికి ముక్కు కట్ చేసేసేటోళ్ళు, ఇక్కడ నుంచి ఇక్కడ ముక్కు. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు అందవికారంగా తిరగదు. అందరికి తెలుసు ముక్కు అనేది ఫేస్లో సెంటర్ పార్ట్, అట్రాక్టివ్ పార్ట్. సో దాన్ని తీసేస్తే వాడు ముఖం ఎత్తుకోలేకుండా వాడు కుమిలిపోయి వాడు ఈ ఫీల్ షేమ్. సో వాళ్ళు పెరిగిపోయినప్పుడు సుశ్రుత దగ్గరికి వచ్చినప్పుడు హీ డిజైన్డ్ ఏంటి, మన ఓన్ ఫేస్లోంచి ఫోర్ హెడ్ ఫ్లాప్లా, చీక్ ఫ్లాప్ అంటారు, స్కిన్ ఫ్యాట్ని అంతా యూజ్ చేసి ఆ ముక్కు షేప్ని మళ్ళీ తయారు చేశారు. ఎవరైతే ముక్కు కట్ చేస్తే ఇక్కడ నుంచి ఫోర్ హెడ్ అంటే నుదుటి నుంచి స్కిన్ లేకపోతే చీక్స్ నుంచి తీసుకుని దాన్ని రీక్రియేట్ చేసి షేప్ మళ్ళీ తయారు చేశారు. సచ్ ఎ ఫ్యాంటాస్టిక్ థింగ్. సైన్స్ ఎంత అడ్వాన్స్ సార్ అప్పుడే 2500 ఏళ్ళ క్రితం. సమ్టైమ్స్ ఇట్ మెస్మరైజెస్ మీ. చెప్పాలంటే ఈరోజు మాకు అనస్థీషియా, యాంటీబయాటిక్స్, ఇన్స్ట్రుమెంట్స్ ఇంత ఉన్నా కూడా కొంతమంది సరైన రిజల్ట్స్ ఇవ్వలేకపోతే, అప్పట్లో అవన్నీ లేకుండా హీ యూస్ టు గివ్ దట్. ఎలా మరి కరెక్ట్ అనస్థీషియా లేకపోతే మరి పేషెంట్లు కుదురుగా కూర్చోరు కదా. సుశ్రుత సంహితలో కొన్ని డిస్క్రైబ్ చేశారు. ఆయన ఏంటంటే ఇలాంటి పెద్ద సర్జరీలు చేయాలన్నప్పుడు 2 రోజుల ముందర ఒక మట్టి గుడిసెని తయారు చేయించేటోడు, క్లీన్, అండ్ దాంట్లో కొంచెం హీట్ తయారు చేసి దాన్ని అంతా ఎండపోయిన తర్వాత దెన్ 2 days తర్వాత పేషెంట్ని లోపల తీసుకుని వెళ్ళి సర్జరీ యాజ్ లైక్ ఆపరేషన్ థియేటర్ లాగా అప్పట్లో. తర్వాత ఆ స్కిన్ కుట్టడానికి గుర్రం వెంట్రుక, తోకలో ఉన్న వెంట్రుకని అంత చిన్నదాన్ని తీసుకుని ఇచ్చేయడం, అంటే సూచర్ ఎగ్జాక్ట్లీ. అండ్ ఇంకొక ఆశ్చర్యకరం ఏంటంటే ఆ ఇన్సిషన్ కట్ అయిన 2 దగ్గర ఉంచడానికి చీమ ఉంటుంది కదా, చీమ తలకి ఇవి ఉంటాయి, కూరలాగా ఉంటాయి, ఓకే, థాన్స్. ఆ తలతో పాటు ఆ కార్న్స్ తీసుకుని ఆ 2 స్కిన్ ఎడ్జెస్ని దగ్గర పెట్టడానికి వాడేటోళ్ళు. అండ్ ఇది కాకుండా కొన్నింటి మత్తు రావడానికి పేషెంట్కి కొన్ని చెట్ల రసాలు వాడేటోళ్ళు, లేకపోతే మష్రూమ్స్ విచ్ గివ్స్ లిటిల్ సెడేషన్, పుట్టగొడుగులు అలాంటివి వాడి కొంచెం నిద్రపుచ్చి దెన్ చేసేటోళ్ళంట. ఈరోజు మేము కాట్రీ అనే ఒక మిషన్ లేకపోతే ఏ సర్జరీ చేయడం అయినా కష్టం ఈరోజు, ఎందుకంటే ప్రతి చోట రక్త ప్రస్రావణ ఉంటుంది. ఇవన్నీ తెలుసుకుని ఆ టైంలో హీ డన్ దిస్. సచ్ ఎ ఫ్యాంటాస్టిక్ థింగ్. అంటే దట్స్ వై హీ ఈస్ కాల్డ్ యాజ్ అ ఫాదర్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జరీ. సో మన భారతీయులే దీన్ని స్టార్ట్ చేసినారు. ప్లాస్టిక్ సర్జరీ మన వాళ్ళే స్టార్ట్ చేశారు. ఐ వాజ్ డామ్ ఇంప్రెస్డ్ విత్ హిస్ వర్క్. అందు గురించే ఈవెన్ నా కొడుకు పేరు కూడా సుశ్రుత అని పెట్టాను. బ్యూటిఫుల్ సార్. థ్యాంక్ యూ సార్. మీరేమన్నారంటే ముక్కు కట్ చేసేవాళ్ళు అంటున్నారు. ఆ ముక్కు విషయానికి వస్తే చాలామంది ముక్కు కరెక్షన్ అని, ఇప్పుడు అందరూ ప్లాస్టిక్ సర్జరీ కానీ కరెక్షన్స్ ఏమైనా చూస్తే ఖచ్చితంగా నోస్ జాబ్ అంటారు, లిప్ జాబ్ అంటారు. ఎందుకని అలాగా? ఎందుకని నోస్ జాబ్ ఎక్కువ చేయించుకుంటున్నారు? అంతే కదా, ఎందుకని? సో ఈరోజు మనం ఏదైనా ఫోటో తీసుకోవాలన్నా ఒక మనిషిని చూడంగానే వాళ్ళ గురించి జడ్జ్ చేసేది ఏంటి, వాళ్ళ ఫేషియల్ స్ట్రక్చర్ గురించి, అంటే ఫేషియల్ ఫ్యూచర్ బట్టి వాళ్ళపైన ఒక ఒపీనియన్ కలగజేసుకుంటాం. మొహం అందంగా ఉందా లేదా అని సహజం, మనిషికి చాలా సహజం. చూడగానే అందంగా ఉంది, అందంగా లేడు అని డిసైడ్ చేసేసుకుంటాం. సో అందంగా ఉన్నాడో లేడా ఎక్కువ ముక్కు వల్ల వస్తుంది. ఇక్కడ ఏంటంటే దర్ ఇస్ అ సైంటిఫిక్ స్టడీ బిహైండ్ ఇట్. మనం ఒక ఫేస్ ముఖాన్ని మ్యాపింగ్ చేయాలంటే, ఒక మనిషిని గుర్తుపట్టాలంటే మన బ్రెయిన్లో ఇమేజ్ తయారవుతుంది ట్రయాంగిల్ లాగా. ట్రయాంగిల్, ఇన్వర్టెడ్ ట్రయాంగిల్ ఏంటి, కళ్ళు, ముక్కు, నోరు. ఈ ట్రయాంగిల్ ప్రతి మనిషికి యునిక్. కళ్ళు ఎలా ఉంటాయి, ముక్కు ఉంటే, లిప్ ఉంటాయి. ఆ ట్రయాంగిల్ సెంట్రల్ పార్ట్ ముక్కు. సో ఆ ముక్కు సరిచేయడం వల్ల చాలా వరకు మార్పులు వస్తాయి. సో అందుకే ఈరోజు ప్రతి ఒక్కరు కొంచెం తేడా ఉన్నా కూడా ముక్కు, దే విల్ కమ్ టు ద పీపుల్ టు గెట్ ద కరెక్టెడ్. తేడా అంటే ఏం తేడా? తేడా అంటే ముక్కులో తేడా అంటే ముక్కులో ఏంటంటే చాలా చాలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే కొంతమందికి ముక్కు వంకర ఉండొచ్చు, ఓకే. ఇంకొంతమందికి ముక్కు లావుగా ఉంటుంది, టిప్
ఓకే. అండ్ ఇంకొంతమంది నడ్డి ముక్కు అంటారు, అంటే లోపలికి చుట్టబోయినట్టు ఉంటుంది. అసలు చాలా కాలంలో ఊర్లలో ఏంటంటే వాడిని నడ్డి ముక్కోడు అని పిలుస్తారు అని, అంటే వాడికి పేరే అది అయిపోతుంది. హిజ్ ఐడెంటిటీ ఇస్ బికాస్ ఆఫ్ హిజ్ నోస్, అంత సెంటర్ పార్ట్ అయిపోతుంది. సో ఇంకా ఇది కాకుండా మనకు ముక్కు వరకు వచ్చేసరికి 2 రకాలు ఉంటాయి. ఒకటి ఎస్థెటిక్ ప్రాబ్లం, ఒకటి ఫంక్షనల్ ప్రాబ్లం. ఫంక్షనల్ ప్రాబ్లం అంటే బ్రీతింగ్ ఇష్యూస్ రావడం, సైనసైటిస్ రావడం, ముక్కులోంచి బ్లీడింగ్, లేకపోతే గడ్డలు పెరగడము, డిఎన్ఎస్ అంటే డీవేటెడ్ నేజల్ సెప్టమ్, ఇట్లాంటివన్నీ ఫంక్షనల్ ప్రాబ్లం. అండ్ ఎస్థెటిక్ ప్రాబ్లం వచ్చి నేను చెప్పినట్టుగా నడ్డి ముక్కు, లావు ముక్కు, వంకర ముక్కు. ఇప్పుడు మీరు అన్నారు సార్ ఫంక్షనల్ అన్నారు, ఎస్థెటిక్ అన్నారు. మీ దగ్గరికి ఎక్కువ ఎస్థెటిక్ పర్పసెస్ కోసం వస్తున్నారు కదా సార్? యా. ప్రస్తుతం మార్కెట్లో ఏ నోజ్ షేప్ ట్రెండింగ్లో ఉంది? ఇప్పుడు బార్బీ డాల్ నోస్ కావాలి అంటారు. బార్బీ డాల్ అంటే అంటే సన్నటి ముక్కు, టిప్పు కూడా థిన్ అయిపోయి పైకి లేచి ఉండాలి, సూప్రా టిప్ డిఫార్మిటీ అంటారు. ట్రెండింగ్లో ఇప్పుడు చూడండి, ఆ ట్రెండింగ్ అంటే ఎక్కడి నుంచి వస్తుంది మనకు? ఈ హాలీవుడ్, తర్వాత వెస్ట్రన్ పాపులేషన్, తర్వాత యూరోపియన్స్, వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి అది మంచిగా ఉంటుంది, వాళ్ళకి స్కిన్ థిన్ ఉంటుంది, కాట్లేజ్ స్ట్రాంగ్ ఉంటుంది, దానివల్ల ఇది అవుతుంది. మన ఇండియన్ నోస్, ఎస్పెషల్లీ సౌత్ ఇండియన్లో మన స్కిన్ థిక్ ఉంటుంది, ఆ షేప్ తీసుకొస్తే ఆక్వర్డ్గా ఉంటుంది. చిన్న డౌట్ సార్ ఇక్కడ, అంటే ప్లాస్టిక్ సర్జన్స్కి మన ఇండియన్ స్కిన్స్ మీద చేయడం ఈజీనా లేకపోతే ఫారెన్ స్కిన్స్ మీద చేయడం? ఫ్యాంటాస్టిక్, దట్ ఈస్ మోర్ ఈజీ ఆన్ ద ఫారిన్ పేషెంట్స్. అంటే బికాజ్ రిజల్ట్స్ని ఈజీగా తీసుకురావచ్చు. అక్కడ కింద కార్టిలేజ్ ఎట్లా షేప్ చేసినా అది పైనకి రిఫ్లెక్ట్ అయిపోతుంది, మౌల్డింగ్ ఈజీ ఉంటుంది. కానీ మన ఇండియన్ స్కిన్లో స్కిన్ పైన ఉన్న పొరనే చాలా థిక్గా ఉండడం వల్ల ఇట్స్ నాట్ ఈజీ. అండ్ రెండోది మనం చాలా మంది మర్చిపోయేది ఏంటంటే టెక్నిక్ అన్నీ కూడా డిస్క్రైబ్ ప్రకారంగా మనం చేసినా కూడా ఫైనల్ రిజల్ట్స్ కొంత ఇబ్బందిగా ఉంటాయి. ఎందుకంటే మన స్కిన్ హీలింగ్ కెపాసిటీ, అంటే మనము పొరలు అన్నీ ఏవైతే రీకన్స్ట్రక్ట్ చేస్తున్నామో ఆ టైంలో హీల్ అయ్యేటప్పుడు ఫైబ్రోసిస్ అనేది ఒకటి తయారవుతుంది. అది ఎక్కువ తయారైంది అనుకో, మనం అనుకున్న స్ట్రక్చర్ అవుట్కమ్ రాకపోవచ్చు. సో కమింగ్ బ్యాక్ టు ద ఇండియన్, సౌత్ ఇండియన్ స్కిన్లో ఏంటంటే మనకు ఆ థిక్ స్కిన్ ఉండడం వల్ల సో వీ డోంట్ ఎక్స్పెక్ట్ ద సేమ్ రిజల్ట్స్ ఆఫ్ దాట్, అండ్ దట్ ఈస్ నాట్ సూటబుల్. మన ఫేస్కి అది అందవికారంగా తయారవుతుంది. సో ఇక్కడ వచ్చి చాలామంది ఏంటంటే వచ్చి ఫోటోలు చూపిస్తుంటారు, నాకు ఈ హీరోయిన్ ముక్కు కావాలి, ఇది కావాలి. అవసరం సార్ నిజంగా? చాలా మంది యంగ్ క్రౌడ్, అంటే జనరల్ డోంట్ మైండ్ ఏ హీరోయిన్ ఎక్కువ చూపిస్తారు? దీపికా పడుకొని ఉండొచ్చు, ఐశ్వర్య ఉండొచ్చు ఇంతకుముందు. సో వీళ్ళల్లో ఏమవుతుందంటే వాళ్ళ ఫేషియల్ స్ట్రక్చర్కి ఆ నోసు కరెక్ట్గా ఉంటుంది. మనం చూసేది ఆ ముక్కు ఒక్కటే కాదు, నువ్వు ఇందాక నేను చెప్పినట్టుగా ఫేషియల్ ట్రయాంగిల్, హీ విల్ అసెస్ ఎంటైర్ ఫేస్. ఆ ముక్కు ఒక్కటే చూసి వాడి గురించి చేయవు. సో అట్లా అన్నప్పుడు మనకు నీ ముక్కు ఎలా కరెక్ట్ చేయాలి, నీ ఫేస్ స్ట్రక్చర్గా, నీ ఫేస్ పెద్దగా ఉందనుకో, ముక్కు చిన్నగా చేసేదనుకో అందవికారంగా తయారవుతుంది. సో దాని లెంగ్త్, బ్రెడ్త్, హైట్, డ్రూపింగ్ టిప్ ఇవన్నీ కూడా నీ ఫేషియల్ సిమెట్రీకి తగ్గట్టుగా చేసుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు ఒక పేషెంట్ మీ దగ్గరకు వచ్చారు, సార్ నాకు ఈ హీరోయిన్ లాంటి ముక్కు నాకు చేసి ఇవ్వండి అంటారు. సో అప్పుడు మీరేం చెప్తారు? ఎస్ అమ్మా చేస్తానంటారా, లేదంటే లేదమ్మా నీకు ఈ హీరోయిన్ ఫలానా హీరోయిన్ ముక్కు నీకు సెట్ అవ్వదు అని ఒక 4 రకాల ముక్కులు సిస్టమ్ కంప్యూటర్లో చూసి చూపిస్తారా? ఎగ్జాక్ట్లీ. ఇక్కడ మనకి ఏంటంటే ఈరోజు మోడర్న్ టెక్నాలజీ ఎంత డెవలప్ అయిందంటే దట్స్ కాల్డ్ 3D వెక్ట్రా ఆర్ క్రిజాలెక్స్ అనే అడ్వాన్స్డ్ ప్రీ ఆప్ ఇమేజింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అవి ఏం చేస్తాయంటే సర్జరీ కంటే ముందు వాళ్ళ పిక్చర్స్ తీసుకుని సర్జరీ తర్వాత ఎలా ఉంటాయని ఒక రఫ్ ఐడియా ఇస్తుంది. ఓకే, అంటే అందులో అక్యురసీ ఎంత ఉంటుంది సార్? అక్యురసీ వీ కెన్ సే సమ్ టైమ్స్ యూ మే గెట్ బెటర్ దాన్ దట్. చూపించిన దానికన్నా కూడా రావచ్చు. కానీ సమ్ టైమ్స్ ఇట్ మే బికమ్ వర్స్ బికాస్ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్. ఇట్స్ మోర్ ఆఫ్ ఎ మైండ్ గేమ్. రైనోప్లాస్టీ వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువగా ఇమాజిన్ చేసి నాకు అలా కావాలి అలా రాకున్నప్పుడు సో వీఆర్ ట్రీటింగ్ మైండ్ రాదర్ దాన్ ద నోస్. సో అంటే వాళ్ళ ఆలోచన విధానాన్ని మనం కరెక్ట్ చేయాలి. దానికి కొంచెం గైడెన్స్ ఏంటంటే ఇవన్నీ కూడా మనం సర్జరీ ముందు ఇవన్నీ తీసుకొని యాజ్ అ సర్జన్ ఎక్స్పర్ట్గా నేను చెప్తాను, ఇక్కడ ఈ లెంగ్త్ తగ్గించాలి, ఈ యాంగిల్ తగ్గించాలి, ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇచ్చినప్పుడు ఒక ఇమేజ్ క్రియేట్ చేసేస్తుంది అప్రాక్సిమేట్లీ ఇలా ఉండొచ్చు అని. ఒక విధంగా వీళ్ళకి కొంచెం క్లారిటీ వస్తుంది. కొంచెం తేడాగా ఉన్న వాళ్ళకి ఏమవుతుంది, కంప్లీట్గా అరే ఇది ఇంట్లో ఇంకెట్లా ఫిక్స్ అయిపోతారు ఇట్లా వచ్చేస్తుంది అనేసి. కానీ ఆ హీలింగ్ టైంలో వాళ్ళకి ఫైబ్రస్ టిష్యూ లేయింగ్ నేచర్ ఇవన్నీ ఎక్కువైనాయి అనుకో డిఫార్మిటీ పెరిగిపోతుంది. అనుకున్న రిజల్ట్ రాకున్నప్పుడు డిసప్పాయింట్ అవుతారు అట్లా. సో యూజువల్ నేనేం చేస్తానంటే నేను ఆల్రెడీ సర్జరీ చేసిన పేషెంట్లు సర్జరీ పిక్చర్స్ చూపిస్తాను.
ముందు ఇలా ఉన్నారు, తర్వాత ఇలా ఉన్నారు, 3 నెలల తర్వాత ఇలా ఉన్నారు, 1 year తర్వాత ఇలా ఉన్నారు. ఎవరైనా కానీ క్వాలిఫైడ్ ఎక్స్పీరియన్స్ సర్జన్ వాళ్ళు చేసిన ఫొటోస్ ధైర్యంగా వీళ్ళకి చూపించి ఇలా అవుతుందని చూపించగలిగినప్పుడే కరెక్ట్. ఇలాంటి ఇప్పుడు ఈ నోస్ సర్జరీ చేసిన తర్వాత సార్ బాగా అయిపోతారు, అప్పుడు వాళ్ళ కాన్ఫిడెన్స్ పెరుగుద్దా? ఐ వాంట్ టు షేర్ లవ్లీ ఇన్సిడెంట్ రిగార్డింగ్ దిస్. చెప్పండి సార్. ఒక అబ్బాయి ఈజ్ ఎన్ ఐ క్యాన్ సే దట్ దేర్ అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ అండ్ హీ ఈజ్ వన్ ఆఫ్ ద ఎడ్యుకేటెడ్ పర్సన్ ఇన్ దర్ ఫ్యామిలీ. తను బీఎస్సీ చేసి ఎంఎస్సి మ్యాథమెటిక్స్ మంచి కాలేజ్లో చేసినాడు, స్కాలర్షిప్లో ఈ కుడ్ మేక్ ఇట్. బట్ అయిపోయి 1 year అయింది, వాళ్ళ మదర్కి ఏమో ఫైనాన్షియల్ బర్డన్, వీడేమో వెళ్ళట్లేదు జాబ్లకి ఇంటర్వ్యూ. ఏంట్రా అంటే హీ హ్యాస్ సెల్ఫ్ ఇమేజ్. తన ముక్కు ఏంటంటే నిజంటే డిఫార్మిటీ ఉంటుంది, అది ఏంటంటే టిప్ వెళ్ళి ఇక్కడ కింద అతుక్కుపోయి ఉంటుంది లిప్కి, అంటే ఈ కాలు మీద పాటే లేదు వాడికి, బై బర్త్ ముక్కు అనేది డిఫార్మ్డ్ ఉంది. సో దాంతో హీస్ నాట్ ఏబుల్ టు ఫేస్ ద ఇంటర్వ్యూస్ ఆర్ రిప్రజెంట్ హిమ్సెల్ఫ్. కాన్ఫిడెన్స్ లేదు, లో కాన్ఫిడెన్స్ పూర్తిగా. అట్లాంటి చదువు ఉంది, నాలెడ్జ్ ఉంది, కానీ ఇది లేదు. సో ఇంకా వాళ్ళ మదర్కి సమ్హౌ షీ నో అండ్ అక్యుములేట్ చేసుకుని 1 year తర్వాత సర్జరీకి తీసుకొచ్చారు. అండ్ సి యాజ్ అ పార్ట్ ఆఫ్ సోషల్ రెస్పాన్స్ ఐ డూ సమ్ ఆఫ్ ద అట్లా లో ప్రైజ్ మనకు ఇది చేసుకుని ఆ అబ్బాయికి అది చేసాం. ఆఫ్టర్ 1.5 months హీ కేమ్ విత్ ఎ స్వీట్ బాక్స్. ఐ థాట్ హీస్ హ్యాపీ విత్ ద రిజల్ట్స్, అందుకోసం తెచ్చాడేమో అనుకున్నా. దెన్ హీ సెడ్ దట్ ఐ గాట్ సెలెక్టెడ్ ఇన్ ఎన్ ఇంటర్వ్యూ, నాకు జాబ్ వచ్చింది డాక్టర్ గారు. సో ఆ సెలబ్రేషన్ తీసుకొచ్చాను. వాళ్ళ మదర్ ఇస్ వెరీ హ్యాపీ. అంటే అక్కడ ఏంటి, ఈ ముక్కు కరెక్ట్ చేయడం వల్ల సర్జరీ వచ్చిందా, సారీ తనకి జాబ్ వచ్చిందా అంటే నో, ఇట్ ఈస్ అబౌట్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ ఇమేజ్ ఇంప్రూవ్ చేసుకున్నాడు. ఇది బాగా కనిపించేసరికి ఎస్ నేను నలుగురితో మాట్లాడగలను, నలుగురితో నేను ఇది పంచుకోగలను, సోషల్ గ్యాదరింగ్కి వెళ్ళగలను. సో ఆ సెల్ఫ్ ఇమేజ్ డెవలప్ అయ్యి దెన్ హీఈస్ ఏబుల్ టు గెట్ ఇన్ టు ద క్రాక్ దాట్. గుడ్ సార్. ఇలా పాజిటివ్గా ట్రాన్స్ఫర్మేషన్ అయితే వెరీ వెరీ హ్యాపీ మూమెంట్స్. వి ఆల్సో యాజ్ అ డాక్టర్ వి ఫీల్ వెరీ హ్యాపీ ఫర్ దీస్ కిడ్స్. నీకు ఆపరేషన్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి రండి ఆపరేషన్కి, నేను ఇవన్నీ స్టెప్స్ చూపిస్తాను ఎట్లా ఎగ్జాక్ట్లీ. అంటే ఆపరేషన్ థియేటర్లో మాకు షూట్ చేయడానికి డెఫినెట్లీ దిస్ అబౌట్ ఎడ్యుకేషన్. అంటే మనం పేషెంట్ ఐడెంటిటీ రివీల్ చేయము, వాళ్ళ పర్మిషన్ కూడా తీసుకుంటాము. ఇంకోటంటే యూట్యూబ్ కానీ ఈ సోషల్ మీడియా వాళ్ళు పర్మిషన్ ఇస్తారు కదా సార్, స్ట్రైక్ ఏం పడదు కదా? అంటే మనకు ప్రైవేట్ పర్సన్ ఎక్స్పోజ్ చేయకోకుండా మిగతా థింగ్స్ మనము షూట్ చేసుకుని గ్రేట్ ఎడ్యుకేషన్ క్లాస్ లాగా ఉంటుంది సార్. డెఫినెట్లీ. Hi Harish, how are you? Nice to see you. ఇప్పుడు ఈ రోజు ఒకటి రైనోప్లాస్టీ చేస్తున్నాం. సో తనకు బ్రీతింగ్ ఇష్యూ ఉంది, ప్లస్ ఎక్స్టర్నల్ అపియరెన్స్ ఇది ఉంది. సో అది మనం ఇప్పుడు కరెక్ట్ చేస్తున్నాం. Don't worry. Okay. So now we are going to take up. So ఇది around 2 hours పడుతుంది. So you can stay or you can take a break and come down. Sir, thank you for allowing us into this. Hi. It's the first time I'm into an OT. Yeah, perfect. So this is our house. This is our temple for a surgeon. Yeah, So operation theater. So now patient is under anesthesia. She is our anesthetist, and these are our team technician. Hello. And our nurses. Hi, audience friends. The first attempt. Patient ఉన్నారు. Patient consent తీసుకున్నాము. Patient కూడా consent ఇచ్చారు. Sir was, gracious enough to allow us into the operation theater. First attempt చూద్దాం. పేషెంట్ ఐడెంటిటీ రివీల్ చేయకుండా ఎంతవరకు షూట్ చేయగలం అంతే షూట్ చేస్తాం. సార్ కూడా పర్మిషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. పర్ఫెక్ట్. వెన్నెవర్ మనకు ఈ సర్జరీలో ఎస్పెషల్లీ రైనోప్లాస్టీ తర్వాత కాస్మెటిక్ సర్జరీ ఏదైనా కానీ మెయిన్ ట్రబుల్ వచ్చేది ఒకటి అనస్థీషియా పార్ట్, రెండోది రిజల్ట్స్. అండ్ ఫస్ట్ అంటే ముక్కు సర్జరీ కానీ ఎనీ కాస్మెటిక్ సర్జరీ. సో అనస్థీషియా వరకు వచ్చేసరికి సేఫ్టీ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఆ సేఫ్టీ ఉండాలంటే ప్రాపర్ మానిటరింగ్ టెక్నిక్స్ ఉండాలి. సో ఇవన్నీ పెట్టుకుని చేస్తే ఇట్స్ ప్రతి సింపుల్ స్ట్రైట్ ఫార్వర్డ్ సర్జరీ. అట్లా పేషెంట్ ఏంటంటే సర్జరీ అయ్యాక తన ముఖ ఛాయ మొత్తం మారిపోతుంది. కరెక్ట్. అంతే కదా? కరెక్ట్. సో హోల్ పర్పస్ ఇస్ దట్. పర్పస్ ట్రాన్స్ఫార్మ్. ఈ రూమ్ లో ట్రాన్స్ఫర్మేషన్స్ అవుతాయి, మనుషులు మారిపోతారు. అంతే కదా సార్? వాళ్ళ ముఖంలో అందం పెరుగుద్ది, ఎస్థెటిక్ వాల్యూ. కరెక్ట్. ఏం చేస్తున్నారు సార్? ఇది పేషెంట్ కి అనస్థీషియా ఇస్తారు. పేషెంట్ కి ఎప్పుడైతే మత్తులోకి తీసుకెళ్తామో ఆ మత్తులో తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు ఊపిరి తీసుకోలేరు కదా. సో అందులో సపోర్టింగ్ సో దట్ మెషిన్ తన డీప్ స్లీప్ లో ఉన్నా కూడా టంగ్ ఫాల్ అయిపోయి ఆక్సిజనేషన్ బ్రెయిన్ కి సరిగా అందేటట్టుగా
వీళ్ళు చూసుకుంటారు. సో దీనికోసం ఏంటంటే వెరీ మచ్ హైలీ ట్రైన్డ్ అనస్థెటిస్ట్ ఉండాలి దీనికోసం, బికాస్ ఎవ్రీ మూమెంట్ ఎవ్రీ సెకండ్ ఈజ్ ఇంపార్టెంట్. వాళ్ళు కంటిన్యూగా మానిటర్ చేస్తూ ఉంటారు, హార్ట్ రేటు, ఆక్సిజన్ సాచురేషన్స్, ఈసీజీ అన్నీ కూడా అన్నమాట. నౌ పేషెంట్ విల్ నాట్ బి అవేర్ ఆఫ్ ఎనీథింగ్ హరీష్. ఈ అనస్థీషియాలో గొప్పతనం ఏంటంటే ఇది డిస్కవర్ చేసిన తర్వాత సర్జన్కి ఫ్రీడమ్ ఎక్కువ వచ్చేస్తుంది. ఇప్పుడు మీరేం చేస్తున్నారు? దీంట్లో స్పెషల్ సొల్యూషన్ ఇస్తున్నాను, నర్వ్ బ్లాక్స్ ఇస్తున్నాను. దీన్ని ఇవ్వడం వల్ల ఏంటంటే ఆపరేషన్ అయిన తర్వాత తనకు అసలు నొప్పి అనేది ఉండదు ఇంకా. అండ్ రెండోది ఏంటంటే మనకు బ్లీడింగ్ ఇట్లాంటివి ఏమీ అవ్వకుండా ఉంటుంది. She has a wider bone అన్నమాట. చేస్తారా? బోన్ ఇప్పుడు బ్రేక్ చేస్తాం. ఓ మీరు ఇందాక సూచర్ చేస్తుంటే 1/10 millimeter కూడా చూసుకోవాలి. ఎగ్జాక్ట్లీ Great. రిఫ్లెక్ట్ ఆన్ టు ద సర్ఫేస్. యా, అండ్ ఏంటంటే ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే వీ నీడ్ టు ప్రిజర్వ్ ద ఫంక్షన్. అంటే నార్మల్గా డిస్టర్బ్ కాకుండా ఈ అందానికి సంబంధించింది తీసుకురావాలి. సో అది డిస్టర్బ్ చేయకుండా దట్ ఈస్ ద మోర్ ఛాలెంజింగ్ పార్ట్. ఇప్పుడు పొద్దున్న రైనోప్లాస్టీ చేశారు, రేంజ్ ఎంత ఉంటుంది? ఇట్ రేంజెస్ ఫ్రమ్ 1.5 lakh to 3 lakhs వరకు ఉంటుంది. డిఫెండ్స్ అండ్ డిఫార్మిటీ, ఎంత కాంప్లెక్సిటీ ఉంది ఏంటి. ఒక్కొక్కసారి సైనస్ ఇవన్నీ ఇన్వాల్వ్ అవుతే ఈఎన్టీ సర్జన్ కూడా వస్తారు అన్నమాట ఆ సైనస్ దీనికి. మిగతా అంతా కూడా మనం చేస్తాము. ఇంకా బ్రెస్ట్ ఇంప్లాంట్ కూడా ఏంటంటే ఆల్మోస్ట్ మన దగ్గర ₹1,00,000 నుంచి 3 లక్షల వరకు, 3.5 లక్షల వరకు ఉంది. సర్జరీ మొత్తం ప్యాకేజ్. ఇది ఏంటంటే ఇప్పుడు వాళ్ళు సెలెక్ట్ చేసుకునే ఇంప్లాంట్ బట్టి కొన్ని చీపర్ ఇంప్లాంట్స్ ఉంటాయి, కొన్ని కాస్ట్లీ ఇంప్లాంట్స్ ఉంటాయి. దాని సర్ఫేస్ కంపెనీ బట్టి, అంటే మన దగ్గర ఏంటంటే ఫ్రమ్ సెరిఫోమ్ ఉంది, తర్వాత యూరోసిలికాన్ నుంచి వచ్చిన జీసీ ఎస్థెటిక్స్ అని ఉంది, తర్వాత మోటివా అంటారు. ఇప్పుడు ఏంటి సార్ ఇది మోటివా ఇంప్లాంట్. కాస్ట్లీ సార్ ఇది? యా, దిస్ ఇస్ ద కాస్ట్లీయెస్ట్. అండ్ దీంట్లో కూడా మళ్ళీ ఎర్గోనామిక్స్ ఉంది, అది ఇంకా కాస్ట్లీ. అది జీసీ ఎస్థెటిక్స్, దిస్ కమ్స్ అరౌండ్ 1.8 అట్లా వస్తుంది అట్లా. సో డిపెండ్స్ ఆన్ ఇంప్లాంట్ అండ్ టైప్, దీన్ని బట్టి కాస్ట్ పెరుగుతుంది. అంటే ₹1,00,000కి బ్రెస్ట్ ఇంప్లాంట్ అయిపోగొట్టొచ్చు, 3.5 లక్షల వరకు అవుతుంది. ఇంకోటి సార్ మమ్మీ మేక్ ఓవర్ అంటున్నారు, దానికి ఎంత ఉంటుంది? సో మమ్మీ మేకర్ లో ఇఫ్ యూ లుక్ అట్ ఓన్లీ టమ్మీ టక్, అంటే టమ్మీ 360 డిగ్రీ లైపోసక్షన్ ప్లస్ టమ్మీ టక్ చేసుకుంటే మన దగ్గర ఆల్మోస్ట్ పొట్ట దగ్గర ఉన్న ఫ్యాట్ తీసేసి మళ్ళీ స్కిన్ తీసేసి రిపేర్ చేయడం, ఇది 2 లక్షల నుంచి 3.5 lakh వరకు ఉంటుంది. ఫుల్ మమ్మీ మేకర్ అంటే బ్రెస్ట్, ఫుల్ మమ్మీ మేకర్, బ్రెస్ట్, టమ్మీ ఇవన్నీ అంటే ఆల్మోస్ట్ 5 lakhs అవుతుంది. మమ్మీ మేకర్ అంటున్నారు, డాడీ మేకర్ ఉండదు? యా, గుడ్ క్వశ్చన్. యాక్చువల్లీ లాట్ ఆఫ్ ఇంతవరకు ఏంటంటే ఫీమేల్స్ ఆర్ ద వన్ హూ ఆర్ అఫ్లిక్టెడ్ విత్ ప్రెగ్నెన్సీ వల్ల మార్పులు వస్తాయి కదా, దాని వల్ల ఇప్పుడు చేంజ్ చేసేదాన్ని మమ్మీ మేకర్ అంటారు. డాడీ మేకర్ అంటే మెన్ గ్రూమింగ్ అనేది ఇంకా అనదర్ సబ్జెక్ట్. లాట్ ఆఫ్ నౌ men are coming for cosmetic procedures. టమ్మీ లైపోసక్షన్ గురించి, బాడీ షేపింగ్, లేకపోతే గైనకోమాస్టియా, లేకపోతే బియర్డ్ షేపింగ్, వాళ్ళకు కూడా రైనోప్లాస్టీ, అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్, ఇవన్నీ మెన్ కి సంబంధించిన. ఇంకా లైపోసక్షన్స్ ఏంటంటే డిపెండ్స్ ఆన్ ద పార్ట్ అండ్ ఇంటెన్సిటీ ఆఫ్ సర్జరీ బట్టి ఇట్ రేంజెస్ ఫ్రమ్ 50,000 నుంచి 4 లక్షల వరకు కూడా అవుతుంది లైపోసక్షన్. అంటే ఇప్పుడు ఒకే పార్ట్, ఇప్పుడు ఆర్మ్సే అనుకోండి 1 lakh అవుతుంది, బోత్ ఆర్మ్స్. టమ్మీ అనుకోండి 360కి 2 lakhs అవుతుంది, థైస్ 2 lakhs అట్లా. గైనకోమాస్టియా ఏంటంటే 1 lakh అరౌండ్ 80,000 నుంచి 1.2 lakhs వరకు ఉంటుంది, టెక్నాలజీ ఏది వాడుతున్నాం ఏంటంటే.
గుడ్ సార్, చాలా మంచి ఎక్స్పీరియన్స్. Nice, Harish. I should appreciate your efforts also Yes, to sir. intensely what is happening behind the scenes అనేది కూడా అవును సార్, తెలుసుకుని అంటే చెప్పడం అనేది. ప్రజలకి మన ఆడియన్స్ కూడా ఒక వాల్యూ డిఫరెంట్గా తెలుసుకోవాలి. Yes. ఇంతకుముందు కాస్మెటిక్ సర్జరీ అంటే సెలబ్రిటీస్ వాళ్ళు చేయించుకుంటారని వినేవాళ్ళం. అవును, అఫోర్డబిలిటీ పెరిగింది. అందరూ ఐ కెన్ సీ లాట్ ఆఫ్ కామన్ మెన్ మీ లాబీలో అందరూ Correct. చేయించుకుంటున్నారు. అండ్ ఎవ్రీబడి హ్యాస్ ద రైట్. అందంగా కనిపించాలని అందరికీ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. Good, గాడ్ గివెన్ గిఫ్ట్. మనం అంటే ఈ రోజు మనకి ఇండియాలో అన్ని రకాల ఫెసిలిటీస్ అవైలబుల్. ట్రైన్ డాక్టర్స్ ఉన్నారు, ఫారినర్స్ ఇండియన్ వైపు చూస్తున్నారు చేయించుకోవడానికి. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే అఫోర్డబిలిటీ. Yeah. ఇంతకు ముందు అంతా ముంబయో లేకపోతే అబ్రాడ్ వెళ్ళి చేసేటోళ్ళు. అన్ని కూడా మనకు హైదరాబాద్ లో అవైలబుల్ ఉన్నాయి. ఇట్ ఈస్ నాట్ ఏ బిగ్ అన్అఫోర్డబుల్ అట్లా ఏమి ఉండదు. సార్ ఓవరాల్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ సార్. నాకు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా చేయగలము అని చెప్పేసి. థ్యాంక్ యూ మీకు పేషెంట్ కూడా కన్సల్ట్ ఇచ్చినందుకు. Thank you. Thank you so much, sir. Thank you very Great, much. great experience. Nice to say. And we also had a great interview. Hope people will take in a right sense. And ఎస్ సార్, సార్ చాలా బాగా వచ్చింది సార్ Yeah, yeah. కాంటెంట్. పీపుల్ విల్ లవ్ ఇట్, ఐఎమ్ షూర్. Thank you. సో మచ్ సార్. Thank you. Okay. ఇప్పుడు బాడీ గురించి మాట్లాడదాం సార్. బాడీ షేప్స్ గురించి. పీపుల్ ఆస్క్ మీ సేయింగ్ దట్ ఐ వాంట్ దిస్ షేప్, లేకపోతే ఐడియల్ బాడీ షేప్ కావాలనుకున్నట్టుగా వస్తారు. అండ్ టు సే ఫ్రాంక్లీ హరీష్, లైక్ మనకు ఐడియల్ బాడీ షేప్ అంటూ ఏం లేదు. అదే అవును. వాళ్ళ ఎథనిసిటీ బట్టి, అంటే ఇప్పుడు ఆఫ్రికన్స్, అమెరికన్స్, తర్వాత ఇండియన్స్, ఒక్కొక్క ఎథనిసిటీ వాళ్ళకు ఒక్కొక్కటి అట్రాక్టివ్గా ఉంటాయి. మన ఆకారం షేప్ కానీ డిఫరెంట్ గా ఉంటది. ఎగ్జాక్ట్లీ. Asians different ఇప్పుడు మీరు ఆఫ్రికన్స్ చూసుకోండి, వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు బట్ షేపు, సీట్ అనేది చాలా పెద్దగా ఉండాలనుకుంటారు. టమ్మీ కంటే బట్ షేప్ ఎక్కువ ఉండాలనుకుంటారు. అంటే So, అనుకుంటారా లేకపోతే వాళ్ళకి కావాలి. దట్ ఈస్ దెఫినేషన్ ఆఫ్ బ్యూటీ ఇన్ దేర్ కమ్యూనిటీ. ఓకే ఓకే. మనకి ఇండియన్స్కి వచ్చేసరికి దే డోంట్ వాంట్ సచ్ అన్ ఎగ్జాజరేషన్. దే వాంట్ ఏ ప్రపోర్షనేట్ థింగ్. ఓకే, టమ్మీ కానీ బట్ కానీ థైస్ కానీ ఇవన్నీ ప్రపోర్షనేట్ షేప్లో ఉండాలని అనుకుంటారు. అట్లా ఎగ్జాజరేటెడ్ ఉంటారు. అందుకే వాళ్ళకు అక్కడ స్పెషల్ ప్రొసీజర్ బ్రెజిలియన్ బట్ లిఫ్ట్ అంటారు. బ్రెజిలియన్ బట్ లిఫ్ట్ అంటే ఆ బట్ సైజ్ ఇంక్రీజ్ చేయడానికి అదొక ప్రొసీజర్. విల్ డిస్కస్ ఆన్ దాట్. అండ్ కమింగ్ బ్యాక్ టు హియర్, దెన్ టైం తగ్గట్టు కూడా ఐడియల్ బాడీ షేప్ అనేది మారిపోతుంది. ఇప్పుడు సపోజ్ చూసుకుంటే మనకు ఓల్డెన్ డేస్, లైక్ సపోజ్ సావిత్రి యాక్టర్స్ ఉన్న ఆ టైంలో ఏంటంటే ఒక ఫీమేల్ అట్రాక్టివ్గా ఉండాలంటే కొంచెం ప్లంపీగా రౌండిష్గా ఉండడం. ఇప్పుడు అది దట్ ఈస్ నాట్ అట్రాక్షన్ డెఫినేషన్ టుడే. నౌ పీపుల్ వాంట్ మోర్ స్కినీ. జీరో సైజ్ మధ్యలో ట్రెండ్ అయింది, అఫ్ కోర్స్ దట్ ఈస్ గాన్. నౌ ఇట్ ఈస్ మోడరేట్, లైక్ దే వాంట్ టు షేప్స్, షాడోస్. వెన్ యూ లుక్ లైక్ ఏ మోడల్, టమ్మీ చూసుకుంటే ఆ సెంట్రల్ గ్రూ, తర్వాత షాడోయింగ్ అలా ఉంటుంది. అబ్బాయిలకి అయితే 6 ప్యాక్ ఇదంతా కూడా. ఇప్పుడు బాడీ షేప్ ట్రెండింగ్ లో ఇవి ఉన్నాయి. ఎస్. సో అట్లా టైం తగ్గట్టుగా, ఎథనిసిటీ తగ్గట్టుగా షేప్ అనేది, హౌ యువర్ పర్సెప్షన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది, మారుతూ ఉంటాయి. Exactly. మార్కెట్ లో ఏది ఉంటే ట్రెండింగ్ లో అది. ఎగ్జాక్ట్లీ. అండ్ మనం చేసేది ఏంటంటే దానికి వాళ్ళు అడిగిన దానికి అచీవ్ అవుతామా లేదా అనేది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద ట్రైన్ సర్జన్ కెన్ డిసైడ్. ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నది ఏంటి, మనం అక్కడికి తీసుకురాగలమా. సో అది రియాలిటీగా మనం చెప్పగలగాలి, జడ్జ్ చేయగలగాలి, అది అచీవ్ చేయాలి. చెప్తారా సార్ ఓపెన్ గా? యా. ఫలానా ఇలా వచ్చి నాకు ఇలాంటి హీరో లాగా ఈ షేప్ కావాలి అంటే లేదు, అవ్వదు అని చెప్పేస్తారు. డెఫినెట్లీ. అమ్మాయిల విషయాల్లో ఎలాంటి సర్జరీస్ చేస్తున్నారు మీరు ఎక్కువ? అమ్మాయిలకి అయితే వాళ్ళ శరీర ఆకృతి అంటే బ్రెస్ట్, టమ్మీ, బటక్స్ షేప్ అంతా కరెక్ట్గా ఉండాలి. కొంతమంది లెగ్స్ కూడా షేప్ కరెక్ట్గా ఉండాలి. కొంత ఫోర్ ఆర్మ్స్, యూ డోంట్ బిలీవ్, నాకు సార్ నా చేతి వాచ్ కట్టుకుంటే చాలా లావ్ అనిపిస్తుంది నా చేతులు. అండ్ వాళ్ళు మీకు తెలుసు ఆర్మ్స్ చాలా డబ్బులు పెట్టి బ్లౌజెస్ కుట్టించుకుంటుంటారు డిజైన్. అవి అందరికరంగా లావుగా ఉన్నాయనుకో చేతులు, దే ఆర్ నాట్ హ్యాపీ టు ఎగ్జిబిట్ దట్ ద షో వాట్ దే క్రియేటెడ్. సో యూ డోంట్ బిలీవ్, చాలా మంది ఆర్మ్ లైపోసెక్షన్ కోసం వస్తారు. అంటే ఇక్కడ భుజాలు ఇవి ఎక్కువగా లావు ఉన్నాయి, సాగి ఉన్నాయని చెప్పేసి షేప్ తీసుకురావడం, కొవ్వు తీసేయడం, షేప్ తీసుకురావాలని. చెస్ట్ వరకు అమ్మాయిలకి బాడీ షేపింగ్ లో చెస్ట్ అనేది వన్ ఆఫ్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ఎ ఫీమేల్ బాడీ షేప్. అంటే ఐడియల్ గా నేను శరీర ఆకృతి బాగుండాలని అనుకుంటే చెస్ట్ భాగం కూడా కరెక్ట్ అయిన షేప్ లో ఉంటేనే వాళ్ళకు అట్రాక్టివ్నెస్ పెరుగుతుంది. సో బ్రెస్ట్ వరకు వచ్చేసరికి కొంతమందికి చిన్న బ్రెస్ట్ ఉండొచ్చు బై బర్త్, ట్యూబులర్ బ్రెస్ట్ అండ్ డిఫార్మిటీస్ రావచ్చు, ప్లస్ ఒక బ్రెస్ట్ చిన్నగా ఒక బ్రెస్ట్ పెద్దగా ఉండొచ్చు,
Asymmetry. ఏసిమెట్రికల్ బ్రెస్ట్. ఇంకా కొంతమందికి హెవీ బ్రెస్ట్ ఉండొచ్చు, దట్స్ కాల్డ్ జైగాంటోమాస్టియా అంటారు మెడికల్ టర్మినాలజీలో. అంటే ఆ హెవీ బ్రెస్ట్ ఉన్న ప్రాబ్లమ్స్ అని చాలా ఉంటాయి, దాని గురించి మాట్లాడాలి. సో కమింగ్ బ్యాక్ టు ద స్మాల్ బ్రెస్ట్, వాట్ వీ కెన్ డూ. ఈ స్మాల్ బ్రెస్ట్ అనేది కూడా ఏంటంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ దెబ్బతీస్తుంది. బేసిక్గా ఏదైనా అవుట్ఫిట్ కరెక్ట్ అయినది వేసుకోవాలంటే ఇఫ్ ద స్మాల్ బ్రెస్ట్ దే అగైన్ సోషల్ ఇన్హిబిషన్ అండ్ ఇంట్రోవర్ట్ అయిపోవడము, కొంచెం ఇట్లాంటివన్నీ కూడా దే ఫీల్ లో. రీజన్స్ ఏమి ఉండొచ్చు సార్, ఎందుకని? దట్ ఈస్ I think again more often by genetics, by birthwise, or extreme weight loss. Okay, and second thing, post pregnancy మిల్క్ ఫీడింగ్ ఇవంతా ఇచ్చిన తర్వాత అక్కడ లోపల ఉన్న గ్లాండ్స్ అనేవి డిఫ్లేట్ అయిపోతాయి, హార్మోన్స్ విత్డ్రా అయిన తర్వాత, ఫ్యాట్ రిడక్షన్. సో దీస్ ఆర్ ద సమ్ రీజన్స్ వేర్ దే విల్ ప్రజెంట్ విత్ అంటే చిన్న బ్రెస్ట్తో రావడం అనేది. ఓకే, సో ఇప్పుడు దీనికి సొల్యూషన్ అడ్వాన్స్డ్ బ్రెస్ట్ ఇంప్లాంట్స్ అంటే ఓకే. సో ఒకసారి చూపిద్దామని ఆడియన్స్కి తెచ్చాము. మనం బ్రెస్ట్ ఇంప్లాంట్స్ అంటే ఎవరికైతే బ్రెస్ట్ సైజ్ తగ్గు ఉందో వాళ్ళని ఎన్హాన్స్ చేయడానికి 2 పద్ధతులు ఉంటాయి మెయిన్గా. ఒకటి ఏంటంటే ఇంప్లాంట్ సిలికాన్, 6th జనరేషన్ సిలికాన్ ఇంప్లాంట్స్ అనేది ఒక టైప్. ఇంకొకటి ఫ్యాట్, వాళ్ళ ఓన్ బాడీ ఫ్యాట్ తీసి బ్రెస్ట్కి ఇస్తాం సో దట్ సైజ్ పెరుగుతుంది. బ్రెస్ట్ సైజ్ వాళ్ళ ఓన్ బాడీ ఫ్యాట్ వేరే చోటు నుంచి తీసి అక్కడ ఇస్తాం. కొంతమందికి టమ్మీ షేప్ వస్తుంది, దాంతో టమ్మీ దగ్గర నుంచి ఫ్యాట్ తీసి వాళ్ళ ఓన్ ఫ్యాట్ ప్రాసెస్ చేసి మళ్ళీ విల్ గివ్ టు ద బ్రెస్ట్. అది పర్మనెంట్ సార్, ఉండిపోద్ది పర్మనెంట్. అంటే ఏదైతే మనము ఒక 3 months వరకు వెయిట్ చేస్తాం, 3 monthsలో ఏదైతే సర్వైవ్ అయ్యిందో అది పర్మనెంట్గా ఉంటుంది. ఇట్ లాక్స్ త్రూ ద బాడీ. సో నెక్స్ట్ కమింగ్ బ్యాక్ టు బ్రెస్ట్ ఇంప్లాంట్ వరకు వచ్చేసరికి ఇవి కామన్గా ఏంటంటే ఇంతకుముందు సెలైన్ ఇంప్లాంట్, సిలికాన్ ఇంప్లాంట్ ఇలా వెరైటీ ఉండేవి. ఇప్పుడు ఎక్కువ అంతా కూడా సిలికాన్ ఇంప్లాంట్సే వాడతాం. సిలికాన్ జెల్ ఇంప్లాంట్ ఇవన్నీ 6th జనరేషన్ అడ్వాన్స్డ్. దీంట్లో ఏంటి అడ్వాంటేజ్ ఏంటి అంటే దీని లోపల ఉన్న మెటీరియల్ ఏదైతే ఉందో సిలికాన్ జెల్, ఒక సిలికాన్ మాల్కి ఇంకో దానికి అటాచ్ అయి ఉంటాయి. సో అందుకే అది లిక్విడ్ లాగా ఉండదు, జెల్ లాగా ఉంటుంది. ఇఫ్ సపోజ్ యాక్సిడెంటల్గా ఏదైనా కట్ అయింది అనుకో, ఇదేంటి ఇట్లా బయటకు వచ్చేది ఫ్లూయిడ్ లాగా, అది జెల్ కాబట్టి అక్కడే ఉంటుంది. దట్ ఈస్ వన్ థింగ్. దానివల్ల ఏంటంటే సిలికాన్ లీక్స్ అనేది తగ్గిపోయినాయి. అండ్ దీంట్లో 6th జనరేషన్ స్పెషాలిటీ ఏంటి అంటే ఈవెన్ మీరు చాలామంది అడుగుతుంటారు సార్ ఇది పెట్టగానే లోపల పగిలిపోవచ్చా, ఏమన్నా అవుతుందా అనేది. ఏమీ కాదు. ఈవెన్ నేను చెప్పడమే కాదు, లాట్ ఆఫ్ యూట్యూబ్లో మీరు వీడియోస్ చూడవచ్చు. ఏంటి దీనిపైన కార్లు కూడా వెళ్తాయి అయినా కూడా పగిలిపోవు. అంటే అంత ఇది ఉంటుంది దీంట్లో, స్ట్రెంగ్త్ కానీ ఫ్లెక్సిబిలిటీ కానీ ఇది ఉంటుంది. అది ఒకటి. అండ్ చాలామంది ఇది పెట్టుకుంటే ఏమన్నా ఫారిన్ బాడీ ఏదో బాడీలో పెట్టుకున్నట్టు అనిపిస్తుంది అంటే నో, ఎవరికి తెలియదు. It's like almost like you can touch and see, Harish. It's like a soft like a regular breast. మ్యానుఫ్యాక్చరింగ్ చేసిందే దాని గురించి, ఎవరు కానీ దాన్ని డిఫరెన్షియేట్ చేయలేరు. అండ్ నెక్స్ట్ కమ్స్ ద సేఫ్టీ ప్రొఫైల్. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇది కరెక్ట్ అయిన పద్ధతుల్లో పాకెట్ క్రియేట్ చేయడము. అండ్ ఎస్పెషల్లీ మన పర్సోనిక్స్లో ఏంటంటే వీ ఫాలో 14 steps టు ప్రివెంట్ ద కాంప్లికేషన్స్. లైక్ అంటే అది ఎప్పుడు సర్జరీ కాకముందు నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోతుంది. వాళ్ళకి ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏదైనా కానీ ఫారిన్ బాడీ ఇంప్లాంట్స్ పెట్టినప్పుడు ఏంటంటే ఇన్ఫెక్షన్ రిస్క్ అనేది పెరిగిపోతుంది. మనిషిలో బయట నుంచి ఏమైనా కొత్తది పెడితే ఇన్ఫెక్షన్ రేట్, ఆ రిస్క్ తగ్గించడానికి వి డూ లాట్ ఆఫ్ థింగ్స్. అండ్ సెకండ్ రిస్క్ దీంట్లో ఏంటంటే క్యాప్సులర్ కాంట్రాక్చర్ అంటారు. అంటే మన బాడీలో ఇది వెళ్ళంగానే దీని చుట్టూ ఒక పొర ఏర్పడుతుంది. ఏ పొర? క్యాప్సుల్. అంటే బాడీలోనే మన బాడీ టిష్యూ రియాక్ట్ అయ్యి దాని చుట్టూ ఒక థిన్ లేయర్ తయారవుతుంది. సో దట్ అది ఎక్కడ కదలనీయకుండా చేస్తుంది, అక్కడే ఉండేటట్టు చేస్తుంది. కానీ ఈ లేయర్ థిక్గా తయారైంది అనుకో, దెన్ ఇట్స్ కాజెస్ డిఫార్మిటీ, క్యాప్సులర్ కాంట్రాక్చర్ అంటారు దాన్ని. సో ఇవి 2 ఇన్ఫెక్షన్, క్యాప్సులర్ కాంట్రాక్చర్ రాకుండా మనము ఒక చాలా స్టెప్స్ వాడతాం, పద్ధతులు వాడతాం. ఏ విధంగా? ఒకటి ఏంటంటే అసలు సర్జరీకి ముందు నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ అవుతుంది. ఏంటి? యాంటీసెప్టిక్ సొల్యూషన్తో బాత్ చేయడము, తర్వాత యాంటీబయాటిక్స్ ఇవ్వడము, తర్వాత ప్రిపరేషను. దెన్ ఇంట్రా ఆపరేటివ్లో ఎప్పుడు ఇంప్లాంట్ పెట్టినా కూడా మనం ఫస్ట్ కేస్ లాగా చేయడం, ఆ తర్వాత అన్ని డిస్పోజబుల్స్ వాడడం. ఓకే, అండ్ ఇవన్నీ కూడా ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ ఉంటాయి. ఇవి ప్యాకింగ్ వచ్చేదే మల్టిపుల్ లేయర్స్లో వస్తాయి. ఎందుకు అట్లాగా? ఒక చిన్న బ్యాక్టీరియా దీనిపైన డిపాజిట్ అయినా కూడా ఇన్ఫెక్షన్ రావచ్చు. సో అందు గురించి అనేసి చాలా సిస్టమేటిక్గా చేస్తాం. వీటి గురించి చెప్పండి. అంటే మల్టిపుల్ ఉన్నాయి, డిఫరెంట్ షేప్స్ అండ్ సైజెస్ ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇది చూసుకుంటే ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వాల్యూమ్.
అంటే చిన్న వాల్యూమ్, అంటే చిన్న స్మాలెస్ట్ 140 cc దగ్గర నుంచి 1000 cc వరకు ఉంటాయి. ఓ 1 లీటర్ 1 లీటర్ యా ఇట్స్ హ్యూజ్ అండ్ ఎక్స్ట్రాడినరీ. అంటే వాళ్ళు ఇంకా అబ్నార్మల్గా ఆలోచించటం తప్పితే ఎవరు చేసుకోరు. కానీ యావరేజ్గా 300 నుంచి 400 వరకు యూజువల్గా చూస్ చేసుకుంటారు. దీన్ని డిసైడ్ చేయడానికి అండ్ దీంట్లో కూడా షేప్స్ ఉంటాయి, ఒకటి రౌండ్, ఇంకోటి అనటామికల్ ఇంప్లాంట్స్ అని, డిపెండ్ చాయిస్. ఇదే కాకుండా ప్రొఫైల్ అంటారు. ఇప్పుడు ఇది మీరు చూస్తే ఇది హైట్ తక్కువ ఉంది, దిస్ ఇస్ లో ప్రొఫైల్, దిస్ ఇస్ హైట్ హై ప్రొఫైల్, ఇది మోడరేట్ ప్రొఫైల్, ఇట్లా డిఫరెంట్ ప్రొఫైల్లో వస్తుంది. అండ్ సైజ్ చూసుకుంటే మీకు ఇది చిన్నది, ఇది పెద్దది, అట్లా అనమాట. డిఫరెంట్ సైజెస్, వాళ్ళ బాడీ షేప్ అండ్ టైప్ ని బట్టి మెయిన్ వాళ్ళకు మెజర్మెంట్స్ ఉంటాయి. మళ్ళీ దర్ ఇస్ లాట్ ఆఫ్ సైన్స్ బిహైండ్ ఇట్. చెస్ట్ సైజు, షేప్ ఇవన్నీ ఎంత ఉన్నాయి దాన్ని బట్టి మనము డిసైడ్ చేస్తాం. ఇట్స్ నాట్ లైక్ ర్యాండమ్లీ చూస్ వన్ థింగ్ అండ్ పుట్ ఇట్ కాదు. ఓకే, అంటే వస్తున్నారు సార్, ఉమెన్ అవేర్నెస్ పెరిగింది అనుకుంటాను చాలా. అండ్ ఇఫ్ యూ సీ ద ఐసాప్ సర్వే, ఐసాప్స్ ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ ఎస్థెటిక్ ప్లాస్టిక్ సర్జన్స్ గ్లోబల్ సర్వే చూస్తే సంవత్సరానికి మోర్ దెన్ 20 లక్షల మంది చేయించుకుంటున్నారు బ్రెస్ట్ ఇంప్లాంట్. ఓ మన ఇండియాలో గ్లోబల్. ఓకే, వరల్డ్ వైడ్ 20 లక్షల మంది అమ్మాయిలు చేయించుకుంటున్నారు. ఎగ్జాక్ట్లీ, సో కామన్. సో లైపోసక్షన్ తర్వాత దిస్ ఇస్ సెకండ్ కామనెస్ట్ కాస్మెటిక్ సర్జరీ, బ్రెస్ట్ ఇంప్లాంట్. ఫస్ట్ వచ్చి లైపోసక్షన్, సెకండ్ ఇస్ నేను ఫస్ట్ నోస్ అనుకున్నాను సార్, జస్ట్ ఐ థాట్. నో, థర్డ్ ఇస్ నోస్, రైనోప్లాస్టీ. అండ్ ఇక్కడ ఇంకొకటి హరీష్, అంటే మనకు ఇది ఎందుకు ఇంత పెరిగింది ఇప్పుడు ఏంటంటే, ఒకటి దీని సేఫ్టీ ప్రొఫైల్ పెరిగింది. ఇంతకుముందు ఫస్ట్ సెకండ్ జనరేషన్ లాగా లీక్ అవ్వడము, తర్వాత ఇది అయిపోవడం ఇట్లా ఉండదు. ఈ సేఫ్టీ ప్రొఫైల్, క్యాన్సర్లు రావడం లేదు, ఇట్లాంటివి ఏమీ లేకుండా ఇప్పుడు దీని ద్వారా ఇప్పుడు వచ్చిన అడ్వాన్స్డ్ నానో టెక్స్చర్డ్ 6th జనరేషన్ సేఫ్టీ ప్రొఫైల్ అండ్ ట్రైన్ డాక్టర్స్ పెరిగారు. సో ది పీపుల్ ఆర్ రెడీ టు స్పెండ్ ఆన్ దెమ్ సెల్వ్స్. ఇంకోటి ఏంటంటే, ఇలాంటి ప్రొసీజర్స్ అన్ని ముందు ఓన్లీ సెలబ్రిటీస్ మాత్రమే చేసుకునే వాళ్ళు అనిపించేది, కానీ ఇప్పుడు కామన్ పీపుల్ కూడా చేయించుకుంటున్నారు కదా. హై అండ్ సెలబ్రిటీస్, సినిమా వాళ్ళే చేయించుకుంటారు, మిగతా నో, ఇట్ ఈస్ రాంగ్. నాకు చెప్పాలంటే 90% ఆఫ్ మామూలు నార్మల్ పర్సన్స్ దే విల్ గెట్ ఇట్ డన్. అండ్ దీంట్లో ప్రైస్ గురించి చూసుకుంటే ఇప్పుడు ఆల్మోస్ట్ అఫోర్డబుల్ కాస్ట్కి వచ్చేసాయి. ఇప్పుడు మన క్లినిక్లో చూసుకుంటే 1,10,000 నుంచి 3 lakhs వరకు ఉంటుంది. డిపెండ్స్ ఆన్ టైప్ ఆఫ్ ద ఇంప్లాంట్, కంపెనీ ఏంటి, షేపు, సైజు, టెక్స్చర్, మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. గుడ్ సార్. అండ్ ఐ వాంట్ టు యాడ్ వన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ అబౌట్ అవేర్నెస్ ఆఫ్ బ్రెస్ట్ ఇంప్లాంట్. అంటే మనకు ఈ బ్రెస్ట్ ఇంప్లాంట్స్ గురించి మీరు ఇందాక అన్నారు కదా, ఇండియాలో కూడా చేయించుకుంటారా అని. ఐ వాంట్ టు యాడ్ వన్ స్టోరీ. ఐ రిమెంబర్ 4 years బ్యాక్ ఒక అమ్మాయి రిమోట్ ఏరియా, ఆదిలాబాద్లో ఎక్కడో తాండాలో, అక్కడి నుంచి వచ్చారు. ఏంటి ఆ అమ్మాయి ప్రొఫెషన్ ఏంటి, చిన్న బడ్డీ కొట్టు ఉంది, ప్లస్ గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీ రేషన్ ఇవి ఉంటాయి కదా, అవి అందరికి సప్లై చేస్తుంది అనమాట. ఆ అమ్మాయి ఈ ఇంటర్నెట్ ఎఫెక్ట్ వల్ల యూట్యూబ్లో, సోషల్ మీడియా, మనం అవేర్నెస్ ఎడ్యుకేషన్ వీడియోస్ చాలా పెట్టాం పర్సోనిక్స్, దానిలో అవి చూసి షీ కేమ్ ఆల్ ద వే ఫ్రమ్ దేర్. ఏంటి ఆ అమ్మాయి 2 kids, బ్రెస్ట్ అంటే సన్నగా ఉంటుంది పర్సనాలిటీ, అండ్ తనకి ఆ బ్రెస్ట్ డిఫ్లేట్ అవ్వడం వల్ల షీఈ్ పాజిటివ్ ఇమేజ్ లేదు, తనకి ఏదైనా బ్లౌజ్ వేసుకోవాలన్నా డ్రెస్ వేసుకోవాలన్నా చాలా ఇబ్బంది పడుతుంది. సో షీ డన్ రీసెర్చ్ అండ్ షీ కేమ్. నేను తన ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ చూసి ఐ వాస్ టన్. అంటే దిస్ అబౌట్ ఇట్ ఈస్ నథింగ్ రిలేటెడ్ టు ఎడ్యుకేషన్ కానీ వాళ్ళ సోషియో ఎకనామిక్ స్టేటస్ గురించి కాదు. ఇట్ ఈస్ అబౌట్ దర్ డిజైర్. వాళ్ళకు మానసికంగా నాకు ఐ వాంట్ టు లుక్ గుడ్. సో తను వచ్చి చేయించుకుని వెళ్ళింది. షీ ఈస్ వెరీ హ్యాపీ. ఇక్కడ మనం సోషల్ మీడియా అండ్ ఇన్స్టాగ్రామ్ కూడా థ్యాంక్స్ చెప్పాలి సార్. డెఫినెట్లీ, అంటే ప్రతిదానికి పాజిటివ్ నెగిటివ్స్ ఉంటాయి అన్నట్టుగా దిస్ ఇస్ పాజిటివ్ సైడ్ ఆఫ్ ఇట్. అంటే ఇన్స్టాగ్రామ్ వల్ల కాస్మెటిక్ సర్జన్స్ అండ్ ప్లాస్టిక్ సర్జన్స్ కి చాలా మంచి జరిగింది కదా సార్. యా, ఒక విధంగా డిఫికల్టీస్ కూడా అయినాయి, ఛాలెంజెస్ కూడా పెరిగాయి. ఎలా చెప్పాను కదా ఇందాక, అంటే ఇన్స్టాగ్రామ్ లో సార్ నాకు వాళ్ళు ఏం లేదు, వాళ్ళ ప్రాబ్లం ఏంటి తెలుసా, అంతా బాగానే ఉంటుంది కానీ నాకు ఈ యాంగిల్లో నాకు మంచిగా కనిపించట్లా, ఈ యాంగిల్ ఫోటోలో నాకు మంచిగా అనిపించలేదు. అంటే సర్జరీ చేసింటాం, వాళ్ళకు ముక్కు సర్జరీ చేసామని, లేకపోతే సర్జరీ చేయకముందన్న సరే నేను ఇక్కడ ఫోటో తీసుకున్నాను, నాకు ఈ యాంగిల్ చూడడానికి బాగానే ఉంటుంది, ముక్కు ప్రపోర్షన్స్ అన్ని, కానీ ఇది మాత్రం కొంచెం ఇది ఉంది. సో దట్ ఇంక్రీజ్ ద ప్లాస్టిక్ సర్జన్ ఛాలెంజెస్. ఎందుకంటే వాళ్ళకి కూడా ఓకే ఇలా అనిపిస్తుంది, ఫిల్టర్స్ చేసుకొని వస్తారు ఇలా చేయండి అని చెప్పి. ఎగ్జాక్ట్లీ. ఇంకోటి నేను అబ్జర్వ్ చేసిన ట్రెండ్ ఇంకోటి ఏంటంటే, ఎస్పెషల్ పోస్ట్ కోవిడ్ ఈ జూమ్ మీటింగ్లు, తర్వాత ఇన్స్టాగ్రామ్లు ఇవి ఎక్కువైపోవడం వల్ల ఫేషియల్ కరెక్షన్ సర్జరీస్ చాలా ఎక్కువ వస్తున్నారు. దే స్టార్టెడ్ వాళ్ళని ఎక్కువసేపు చూసుకుంటున్నారు.
ఆ మీటింగ్లో కానీ టీవీలో కానీ. సో దాంతో రైనోప్లాస్టీ, బ్లెఫ్రోప్లాస్టీ అండ్ ఏజింగ్ సైన్స్, షాడోస్, అది ఫిల్లర్స్, బొటాక్స్, ముడతలు, స్కిన్ ముడతలు, దిస్ లాట్ ఆఫ్ ఇంక్రీజ్ నంబర్. బ్రెస్ట్ సైజ్ పెంచడం గురించి మాట్లాడాము. బ్రెస్ట్ సైజ్ తగ్గించే ప్రొసీజర్స్ కూడా మీరు చేస్తారు. యా జైగాంటోమాస్టీ అంటారు మన మెడికల్ టర్మినాలజీలో. అంటే బ్రెస్ట్ సైజ్ అని ఎనార్మస్, మామూలు ఉన్నదానికంటే ఒక 3-4 ఇంతలు ఎక్కువ సైజు, సాగినెస్, దిస్ కెన్ హ్యాపెన్. దీనివల్ల ఏంటంటే నాట్ ఓన్లీ సైకలాజికల్, ఫిజికల్ ప్రాబ్లమ్స్ కూడా చాలా వస్తాయి. చాలామందికి తెలియదు అసలు. ఐ వాంట్ టు ఎడ్యుకేట్ మీ వ్యూవర్స్ని. ఈ హెవీ బ్రెస్ట్ వల్ల ఏంటంటే మెయిన్గా ఈ నెక్ పెయిన్, మజిల్స్, స్పైన్ మజిల్స్ స్ట్రెయిన్ అయిపోయి స్పాండలైటిస్, నెక్ పెయిన్, తర్వాత బ్రా వేసుకుంటే ఇక్కడ స్ట్రాప్స్ దగ్గర అంతా కూడా గాయాలు తయారైపోతాయి ఆ హెవీ వెయిట్ బ్రాస్ హ్యాంగ్ అవ్వడం వల్ల. తర్వాత ఆ షాడోయింగ్, బ్రెస్ట్ కింద ఉన్న గ్రూలో స్వెట్ ఎక్కువ అయిపోయి ఆ స్కిన్ అంతా కూడా మ్యాసిరేట్ అయిపోయి ఫంగల్ ఇన్ఫెక్షన్ రావడం. సో దిస్ ఆర్ ద మేజర్ ఫిజికల్ ఎఫెక్ట్స్, అంటే బాడీకి సంబంధించిన దీనివల్ల వచ్చే మార్పులు. ఇది కాకుండా సైకలాజికల్ ఇంపాక్ట్ కూడా చాలా ఉంటుంది. అంటే ఏ విధంగా అంటే వాళ్ళు ఏదైనా డ్రెస్ ప్రాపర్ సైజ్ వేసుకోవాలంటే వేస్ట్ సైజు ఇవంతా బాగుంటుంది, కానీ ఇక్కడ మాత్రం బ్రాడ్ అయిపోతుంది, కరెక్ట్ అయిన ఫిట్టింగ్ దొరకదు. రెండోది అవి వేసుకుని వెళ్ళి పబ్లిక్లో, అంటే ఐ మీన్ ఏదైనా ఆఫీస్లో కానీ పీపుల్ దే ఫీల్ ఎంబరాస్డ్ బికాస్ ఆఫ్ లుక్స్ అండ్ అదర్ థింగ్స్. మూడోది ఏంటంటే ఈ జిమ్ ఏదైనా చేయాలి, వాకింగ్ చేయాలి. ఈ హెవీ బ్రెస్ట్ ఏంటంటే వెన్ దే ట్రై టు డూ ఇట్ దట్ కాజ్ మోర్ డిఫికల్టీ ఇన్ పర్ఫార్మింగ్ ఎక్సర్సైజ్, అంటే కష్టపడతారు, ఇంకా ఇబ్బంది అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే దానికి కూడా వీ డూ అ ప్రొసీజర్ కాల్డ్ బ్రెస్ట్ రిడక్షన్ ప్రొసీజర్ అంటాం. సైజ్ తగ్గించడం. దానివల్ల ఏంటంటే వన్ ఆఫ్ ద అంటే మోస్ట్ గ్రాటిఫైయింగ్ కాస్మెటిక్ సర్జరీ అంటే బ్రెస్ట్ రిడక్షన్. పేషెంట్స్ చాలా అయిపోయిన వెంటనే దే విల్ బి హ్యాపీ. అంటే అన్ని రోజులు, అన్ని సంవత్సరాల నుంచి 24/7 ఇటొక 2 కిలోలు ఇటొక 2 కిలోలు 3-4 కిలోస్ వేసుకుని కంటిన్యూగా నడిస్తే మనకి ఎట్లా ఉంటుంది, మెడలో ఒక భారం వేసుకుని. అంటే గంట సేపు వేసుకుంటేనే మనకి మెడ నొప్పి వేయడం స్టార్ట్ అవుతుంది, భుజం నొప్పి స్టార్ట్ అవుతుంది, అట్లాంటిది కంటిన్యూగా. సో అది తీయంగానే ఇమ్మీడియట్ నెక్స్ట్ డే దే విల్ ఫీల్ దట్ వెరీ హ్యాపీ అబౌట్ రిడక్షన్. అంటే పెయిన్ తగ్గిపోతుంది, మజిల్ స్ట్రెయిన్ తగ్గుతుంది, పాస్చర్ ఇంప్రూవ్ అవుతుంది. ఎలా చేస్తారు సార్ ఈ సర్జరీ? ఎలా ఇది మేజర్ సర్జరీనే. ఓకే సార్, ఇందులో మీరు ఫ్యాట్ టిష్యూ తీసేస్తారు అంతేనా? ఫ్యాట్, స్కిన్ కూడా తీసేస్తారు. స్కిన్ ఫుల్ సాగి అయిపోతుంది. సో దాన్ని మళ్ళీ బ్యాక్ టు యంగ్ బ్రెస్ట్ లాగా తీసుకురావాలి. అంటే సాగినెస్ పోవాలి, సైజు తగ్గాలి. సో దట్ విల్ బి కంఫర్టబుల్. సమ్ టైమ్స్ ఏంటంటే ఐ యాడ్ అనదర్ పాయింట్. ఇక్కడ ఏంటంటే బ్రెస్ట్తో పాటు సైడ్కి బల్జెస్ వస్తాయి, బ్రా రోల్స్ అంటారు. సో వాటికి లైపోసక్షన్ చేస్తాం. సో ఓవరాల్గా చెస్ట్ షేప్ అనేది అంటే సిమెట్రికల్గా నీట్గా తీసుకురావడానికి ఇది చేస్తాం. ఇక్కడ ఏంటంటే అవేర్నెస్ గురించి వచ్చేసరికి బ్రెస్ట్ ఇంప్లాంట్, ఒక లేడీ ఉన్నారండి, తను 55 ఏండ్లు, 2 పిల్లలు. ఆ అమ్మాయికి, పెద్ద అమ్మాయికి పెళ్ళి కూడా అయిపోయింది, చిన్న అమ్మాయి ఆల్రెడీ సాఫ్ట్వేర్ ఇంజనీర్. తనకి హెవీ బ్రెస్ట్, జైగాంటోమాస్టియా. తను అసలు అది సఫర్ అవుతుంది మెడ నొప్పితో, భుజం నొప్పితో, తర్వాత ఇక్కడ గాయాలు ఏర్పడి. కానీ షీ డోంట్ నో అసలు దానికి ఒక పరిష్కారం ఉంటుందనే తెలీదు. దీనికి అంటే నార్మల్ ఇంతేనేమో అనేసి ఎవరిని కన్సల్ట్ అవ్వలేదు. సమ్ రిమోట్ ప్లేస్ ఇన్ కర్నూలు డిస్టిక్, ఎక్కడో దూరం నుంచి. సో ఇట్లాగే వాళ్ళ కూతుర్ని గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ కూతురికి ఏదో ప్రాబ్లం ఉంది. అప్పుడు ఆమెని సరదా మేడం నాకు ఇట్లా పెయిన్ ఎక్కువైపోతుంది, ఏదైనా ట్యాబ్లెట్ ఇవ్వగలరా అని. సో డాక్టర్ చూసి అసలు ఏంది మా, ఎందుకు ఇంత సఫర్ అవుతున్నావు, దీనికి ఒక సొల్యూషన్ ఉంది అని చెప్పేసి షీ రెఫర్ టు అస్. ఆ అమ్మాయి ఇట్లా ఉందని చెప్పగానే సర్ప్రైజ్, దీనికి కూడా ట్రీట్మెంట్ ఉంటుందా? అయితే ఐఎమ్ బీన్ సఫరింగ్ లాస్ట్ 30 years, ఇది నాకు ఇమీడియట్గా నేను ట్రీట్మెంట్. సో ఆఫ్టర్ 2-3 days షీ ఫినిష్ ద సర్జరీ అండ్ ద నెక్స్ట్ డే షీ వాజ్ సో హ్యాపీ. అండ్ ఫర్ హర్ ఇట్ ఈస్ అ లైఫ్ చేంజింగ్ ఈవెంట్. భారం పోయినట్టు కదా, రిలీఫ్, ఫుల్లీ రిలీఫ్. అండ్ దెన్ బ్యాక్ టు దట్. అంటే అవేర్నెస్ లేకపోవడం వల్ల కూడా దే ఆర్ బీన్ సఫరింగ్ సిన్స్ ఇయర్స్. దీనిలో తప్పేం లేదు సార్, అందుకే ఏంటంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి వెళ్ళాలి, చేసుకోవాలన్నమాట, అంతే కదా సార్. ఐ రియల్లీ అప్రిషియేట్ త్రూ దిస్ లైక్ పాడ్కాస్ట్ కండక్టర్స్ కానీ, ఎడ్యుకేటర్స్ కానీ, బికాస్ యు ఆర్ క్యారింగ్ దిస్ సైంటిఫిక్ ఎడ్యుకేషన్ టు ద రిమోట్ ప్లేస్. అదే టబు లాగా, ట్రామా లాగా ఫీల్ అవ్వద్దు అనమాట. వెళ్ళాలి ఎడ్యుకేషన్. మీరు ఇప్పుడు అన్నారు ఆ లేడీకి ఎవరికి ఇట్లా ఉంటుందని కూడా తెలియదు అనమాట. ఎగ్జాక్ట్లీ. తెలిసిన వెంటనే చేయించుకున్నారు. అంటే మీరు అన్నట్టుగా టబు కూడా,
అంటే బ్రెస్ట్ గురించి మాట్లాడినా, ప్రైవేట్ పార్ట్స్ గురించి మాట్లాడినా మన ఇండియన్ సొసైటీలో ఇంకా అది పోలా ఆ టబు. ఇప్పుడు బయట వెస్ట్రన్ కల్చర్, యూరోపియన్ కల్చర్, నౌ దే ఆర్ ఓపెన్ అప్ ఎవ్రీథింగ్. దే వాట్ ఎవర్ ద ప్రాబ్లమ్ దే విల్ గో టు డాక్టర్ అండ్ టేక్ కేర్. ఇదేంటంటే ఇది మాట్లాడాలన్నా కూడా వాళ్ళకి నామోషి. అంటే ఇంకొకటి ఏంటంటే కాస్మెటిక్ సర్జన్, ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికి వెళ్ళాలంటే కూడా అదొక టబు. అరే లేదో బ్యూటీకి అవసరం లేదంతా చేయించుకుంటున్నారు అన్నట్టు. నో, వీ షుడ్ అండర్స్టాండ్ వాళ్ళ సైకలాజికల్ ట్రామా ఎంత సఫర్ అవుతున్నారు, దీనివల్ల ఏంటి. సో యూ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ దట్ థాట్ ప్రాసెస్. సార్ అంటే క్వశ్చన్ ఏంటంటే హెవీ బ్రెస్ట్ అన్నారు కదా, డెన్స్ బ్రెస్ట్ అని వచ్చా సార్? ఒకటేనా? యా. ఎందుకని సైజ్ ఎందుకు పెరుగుతాయి మరి? యా, ఇక్కడ ఏంటంటే 2 reasons. ఒకటి, కొంతమంది ఫ్యామిలీలో రన్ అవుతుంటుంది, వాళ్ళ మేనత్తలకు ఉంటుంది, తనకు ఉంటుంది, తర్వాత వాళ్ళ పిల్లలకు ఉంటుంది, ఇలా ఫ్యామిలీలో రన్ ఉంటుంది, జైగాంట్రీ మ్యాస్, హెరిడిటరీ, వంశపారంపర్యంగా వచ్చేది. ఇంకొకటి పోస్ట్ ప్రెగ్నెన్సీ, కొంతమంది మల్టిపుల్ మిల్క్ ఫీడింగ్ ఇది అయిన తర్వాత కొన్ని హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఆ బ్రెస్ట్ గ్లాండ్స్ ఇంకా ఎన్లార్జ్ అవుతాయి, మోర్ ఫ్యాట్ డిపాజిట్ అవుతుంది, గ్లాండ్ ఇంక్రీజ్ అవుతుంది, ఫ్యాట్ డిపాజిట్ అవుతుంది. దీంతో బ్రెస్ట్ బికమ్ హెవీ, సాగీ ఆల్సో. So this is a problem post pregnancy also. So these are the common 2 reasons. కొంతమంది ఏంటంటే బట్ అంటే సీట్ షేప్ బాగాలేదని, ఎందుకంటే మీరు ఒక శరీరాన్ని అంటే ఒక స్త్రీని చూసినా కూడా వాళ్ళకు ఎక్స్టర్నల్గా అందంగా కనిపించడానికి దే వాంట్ ప్రాపర్ బ్రెస్ట్, టమ్మీ షేప్ అండ్ బట్ కూడా. ఇప్పుడు వాట్ ఈస్ ద ప్రాపర్ బట్ అంటున్నారు కదా, బేసికలీ ఏంటంటే దట్ షుడ్ బి అంటే ప్రాపర్ సీట్ షేప్ ఉండాలి అంటే బ్యాక్ నుంచి ఎలివేటెడ్ అయి ఉండాలి, రౌండిష్గా ఉండాలి, ఈ సైడ్ హిప్ డిప్స్ ఉండకూడదు. అండ్ చాలామందికి ఏంటంటే ఆ హిప్ దగ్గర, ఈ సైడ్ దగ్గర లోపలికి వెళ్ళిపోతాయి మేల్స్ లాగా, స్క్వారిష్ పెల్విస్ వస్తుంది. దానివల్ల ఏంటంటే ఆ అందంగా ఓజీ కర్వ్స్ రావన్నమాట. సో ప్లస్ బట్ అనేది వెనకాల సీట్ ఫ్లాట్గా ఉంటుంది, సో వాళ్ళకు చీరలు కట్టుకోవడానికి, ప్యాంట్స్ వేసుకోవడానికి కానీ ఇట్ వోంట్ లుక్ నార్మల్. సో దీన్ని పెంపొందించడానికి వాట్ వీ డూ ఇట్ అంటే, ఒకటి ఆప్షన్ ఏంటంటే ఇంప్లాంట్, బ్రెస్ట్ ఇంప్లాంట్ లాగా బట్ ఇంప్లాంట్స్ కూడా చేయొచ్చు. రెండో ఆప్షన్ ఏంటంటే ఫ్యాట్ గ్రాఫ్టింగ్, వేరే చోటు నుంచి ఉన్న ఫ్యాట్ని తీసి అక్కడ ఇవ్వడం, వాళ్ళది ఆటోగ్రాఫ్. అండ్ ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటి అంటే ప్రాపర్గా సైడ్కి ఇవ్వచ్చు, వెనకలు ఇవ్వచ్చు, ఎలివేట్ చేయొచ్చు. తీసిన చోట తగ్గుతుంది, ప్లస్ వేసిన చోట పెరుగుతుంది, దానివల్ల షేప్ అనేది బెటర్గా వస్తుంది. ఇట్స్ కాల్డ్ బ్రెజిలియన్ బట్ లిఫ్ట్. చాలా అది, కానీ ఎందుకు సార్ బ్రెజిలియన్ బట్ లిఫ్ట్ అనేది అక్కడ ఇన్వెంట్ చేశారు. ఓకే, అక్కడ బ్రెజిలియన్లో డిజైన్ చేశారు దీన్ని, అందుకే బ్రెజిలియన్ బట్ లిఫ్ట్ అని పాపులర్ అయింది. అందరికి తెలిసే ఉంటుంది, బ్రెజిలియన్ విమెన్ హ్యావ్ ఎన్హాన్స్డ్ బట్స్. కరెక్ట్, దట్స్ వై దే ఆర్ మోర్ పాపులర్ దేర్. సో వాళ్ళ ఎథనిసిటీ ప్రకారంగా వాళ్ళకి పెద్ద బట్స్ ఉంటే దే లుక్ మోర్ అట్రాక్టివ్. Why not Indian butt lift or American butt lift? It started like that, so the name is continue to be Brazilian butt and lift. one interesting fact, Harish, you know which is the most dangerous surgery in cosmetic surgery? Telsa? BBL, Brazilian butt lift is the most dangerous surgery which reported to have highest mortality. అంటే చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి అంటే సరిగా చేసుకోకపోతే. ఎందుకు సార్? అంటే సింపుల్ ఏంటంటే, ఇక్కడ మనం వేరే చోటు నుంచి ఫ్యాట్ ఇస్తున్నామండి బటక్స్కి సీట్ పెంపొందించడానికి, కానీ ఆ కరెక్ట్ లేయర్లో ఇవ్వాలి, అంటే ఫ్యాట్ లేయర్లోనే ఇవ్వాలి. అది కాకుండా కింద మజిల్లో ఇచ్చామనుకో, మజిల్లో రక్తనాళాలు ఉంటాయి, ఆ రక్తనాళాల్లోకి వెళ్ళి ఫ్యాట్ ఇచ్చామనుకో, ఆ రక్తనాళం నుంచి ఆ ఫ్యాట్ హార్ట్కి బ్రెయిన్కి వెళ్ళేసి స్ట్రోక్ ఇది అవుతుంది, ఎంబోలైజ్ అంటారు, ఫ్యాట్ ఎంబోలిజం, డేంజరస్. సో అందుకే WHO క్లియర్ గైడ్ లైన్స్ ఇచ్చింది దానికి, ఎక్కడ ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, ఏంటి అని. అది సేఫ్గా, అందుకే లుక్స్ సింపుల్ చూడడానికి, బట్ డాక్టర్ షుడ్ హ్యావ్ ఇమాజినేషన్ కెపాసిటీ. ఎక్కడ ఏ లేయర్లో ఇస్తున్నాం, లేకపోతే అల్ట్రాసౌండ్ యూజ్ చేస్తాం, అల్ట్రాసౌండ్లో మన ప్రోబ్ ఎక్కడుంది, ఏ లేయర్లో ఇస్తున్నాం అనేది క్లియర్గా తెలుస్తుంది అనమాట. ఆ రిస్క్ ఇక్కడ కూడా ఉండాలి కదా సార్? బ్రెస్ట్ వేరే మజిల్లో అంత పెద్ద రక్తనాళాలు ఉండవు, ఓకే, అక్కడ బట్లో మజిల్లో పెద్ద ఉంటాయి, అది కూడా ఇన్నర్ క్వాడ్రంట్. సో ఆ అనాటమీ ప్రకారంగా జాగ్రత్తగా గ్లూటియల్. గ్లూటియల్ బ్యాట్. సార్ ఇంకా ఏమైనా మంచి కేసెస్ లాంటి కానీ స్పెషల్ కేసెస్ మీరు చేసే ఉంటే చెప్పండి సార్. సో వన్ ఇంట్రెస్టింగ్ థింగ్ అంటే జస్ట్ త్రూ యూ అవేర్నెస్ కూడా పెంచడానికి, కొంతమంది పుట్టుకతోనే వాళ్ళకు ఇంటర్నల్ ఆర్గాన్స్ వెజైనా యూటరస్ లేకుండా పుడతారు. వజైనా అంటే ఎక్స్టర్నల్ వెజైనా ఉంటుంది, ప్రైవేట్ పార్ట్స్ బయట ఉండేటి ఉంటుంది, కానీ లోపల ఉన్న ట్రాక్ కానీ యూటరస్ కానీ లేకుండా పడతారు. దీని కండిషన్ కాల్డ్ వెజైనల్ ఏజెనసిస్ అంటారు. ఓకే,
వెజనల్ ఏజెనసిస్. ఈ వెజనల్ ఏజెన్సీస్ ఏంటంటే వాళ్ళకి ఆ పుట్టుకతోనే అది లేదు. సో దానివల్ల ఏమవుతుంది, దే కాంట్ ఇన్వాల్వ్ ఇన్ ఎనీ ఆఫ్ ద ఇంటిమసీ, సెక్షువల్ రిలేషన్లో ఉండలేరు. ఎందుకంటే చేసుకోలేరు, ప్లస్ ఇంకా ఎగ్జాక్ట్లీ. అండ్ టుడే ఎస్పెషలీ మనం ఇండియన్ సొసైటీలో ఏంటంటే పెళ్లి చేసుకోకపోతే అదొక టాబు. దెల్ బి కీప్ పోకింగ్ రిలేటివ్స్. ఐ హ్యాడ్ పేషెంట్ ఆల్మోస్ట్ ఆ కన్సల్టేషన్లో అంతా ఏడుస్తూనే ఉంది ఆ అమ్మాయి. ఏంటి మా అంటే ఆ అమ్మాయికి బికాస్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ షీ ఫ్లైడ్ అబ్రాడ్కి వెళ్ళిపోయింది ఇవంతా. ఇంకా లాస్ట్కి ఏంటంటే దే ఫౌండ్ అవుట్, ఓ దీనికి కూడా ట్రీట్మెంట్ ఉంటుంది అని వాళ్ళు గైనకాలజిస్ట్ సజెస్ట్ చేస్తే దే కేమ్ ఫర్ ఎ కన్సల్టేషన్. కానీ ఏంటంటే మెయిన్ అది ట్రాక్ లేకపోవడము, పెళ్లి చేసుకుంటే ఎలా ఇబ్బందులు, సరే పిల్లలు పుట్టకపోవడం అనేది ఒక ఎత్తు, దాంతోపాటు ఇంటిమసీ లేకపోవడము పార్ట్నర్తో ఎట్లా ఇది అనేది. మిగతా అంతా ఉంటుంది, హార్మోన్స్ ఉంటాయి, సెక్షువల్ ఫీలింగ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, నార్మల్ ఉంటుంది. కానీ బట్ దిస్ విల్ నాట్ బి దేర్. సో దీనికి ఏంటంటే వెజనల్ ఏజెనసిస్కి అంటే కంప్లీట్ ట్రాక్ లేకపోవడం, దెన్ విల్ రీకన్స్ట్రక్ట్ దట్ ఎంటైర్ థింగ్, ఎంటైర్ ట్రాక్. సో దానికి ఏంటంటే ముందు పాతకాలంలో ఏంటంటే ఒక ట్రాక్ తయారు చేసి స్కిన్ గ్రాఫ్ట్ వేసి దానివల్ల చాలా కాంప్లికేషన్స్ అయ్యాయి, ష్రింక్ అయిపోవడము, లేకపోతే మూసుకుపోవడము, సెక్రేషన్స్ లేకపోవడం, దే డోంట్ గెట్ సేమ్ ఫీలింగ్ ఆఫ్ దాట్ వెజన్ అనమాట. అంటే ఇక్కడ ఏంటంటే మనము టోటల్ లాప్రోస్కోపిక్ సిగ్మాయిడ్ వెజనోప్లాస్టీ అని చేస్తాం. కొంచెం బ్రేక్ డౌన్ చేసి టోటల్ లాప్రోస్కోపిక్ సిగ్మాయిడ్ అంటే ఇప్పుడు మామూలుగా ఏంటంటే చాలా చోట్ల సిగ్మాయిడ్ వెజనోప్లాస్టీ అంటే పొట్ట పైన కోత కోసి సిగ్మాయిడ్ హార్వెస్ట్ చేసి వెజనో ట్రాక్ క్రియేట్ చేస్తారు. చెప్పండి సిగ్మాయిడ్ అంటే. ఇట్స్ ఒక పెద్ద పేగులో ఒక చిన్న పార్ట్ని తీసుకుని వెజనల్ ట్రాక్ క్రియేట్ చేస్తారు. సో పెద్ద పేగులో చిన్న పార్ట్ తీసుకుని యూని క్రియేట్ చేస్తారు అమ్మాయికి. ఓకే, సో దాంట్లో ఏమవుతుంది, వాళ్ళకు నియర్ నార్మల్ ఫీలింగ్ ఉంటుంది, సెక్రిషన్స్ వస్తాయి, మూసుకోపోదు, ఇవంతా కూడా. ఓకే, సో దీనికి కూడా ఏంటి మనకేంటి పొట్ట కోత కోసి చాలా రోజులు బెడ్ రిడన్ అయ్యి ఇవంతా కాకుండా అడ్వాన్స్డ్గా లాప్రోస్కోపిక్ మెథడ్లోనే కంప్లీట్గా పొట్ట కోయకుండా మనం చేస్తాం. దిస్ ఇస్ కాల్డ్ టోటల్ లాప్రోస్కోపిక్ వెజనల్ సిగ్మాయిడోప్లాస్టీ అంటారు, సిగ్మాయిడ్ వెజనోప్లాస్టీ అంటారు. దీనివల్ల ఏంటి ఎంటైర్ కెనాల్ ఇస్ రీక్రియేటెడ్ విత్ చిన్న పార్ట్ తో చేస్తాం, ఎగ్జాక్ట్లీ. దీనివల్ల ఏంటంటే రికవరీ ఫాస్ట్ ఉంటుంది, 3-4 రోజులు దెల్ బీ బ్యాక్ టు నార్మల్, నియర్ నార్మల్ లైఫ్. అండ్ వాళ్ళు సెక్షువల్ మళ్ళీ ఇంటిమసీ ఇవన్నీ కూడా 2 months లోపల దే కెన్ బి నార్మల్. దే విల్ బి క్వైట్ నార్మల్ అమ్మాయి ఎలా ఉంటుందో అంత నార్మల్ గా అయిపోతారు, అంత అబ్సల్యూట్లీ. ఎక్స్టర్నల్ అపియరెన్స్ అంతా నార్మల్ ఉంటుంది బికాస్ హార్మోన్స్ సెక్రెట్ అవుతున్నాయి కదా. ఓకే యూట్రస్ ఉండదు కాదు, గర్భసంచి లేరు. ఓకే, అదొకటి. వీళ్ళకి ఓవరీస్ ఉంటాయి సార్? మరి ఓవరీస్ ఉంటాయి, అందువల్లనే ఫీమేల్ ఫీచర్స్ వస్తున్నాయి. అమ్మాయి ఎప్పుడో పుట్టినప్పటి నుంచి ప్రాబ్లం ఉంది, వాళ్ళ పేరెంట్స్కి తెలుసు, కానీ 29 అంటే ఇప్పుడు ఈ అడల్ట్ ఏజ్లో రావాలి అంటే అవేర్నెస్ లేక. అది కూడా చదువుకున్న అమ్మాయి బయటికి వెళ్ళిపోయింది, ఫారెన్ వెళ్ళిపోయింది. ఎగ్జాక్ట్, అంటే అది ఫారిన్కి వెళ్ళిపోవడం ఎందుకు, సొసైటీ ప్రెషర్స్ తట్టుకోలేక, అదే పెళ్లి కావట్లేదు, డిలే అవుతుంది, కూడా తెలియలేదా ఇలా చేసుకోవచ్చు సర్జరీ అని? అవేర్నెస్ లేదు. అయితే ఇలా లైక్ వెజైనా ప్రైవేట్ పార్ట్స్ లేకుండా పుట్టే వాళ్ళు కామన్ కేసు ఉంటుంది సార్, రేర్ ఎంటిటీస్, దిస్ ఆర్ కాల్డ్ వెజైనల్ ఏజెన్సీస్. సో ఏజెన్సీస్ అంటారు దీన్ని. అమ్మాయిల విషయానికి, అబ్బాయిల విషయానికి వచ్చేసరికి ఇలాంటి అబ్బాయిల విషయాల్లో కూడా ఇట్లా అవ్వచ్చు. ఒకటి షార్ట్ పెనిస్ ఉంటుంది, వాళ్ళకి లెంగ్తనింగ్ ప్రొసీజర్ చేస్తారు. అది కాకుండా కొంతమందికి ట్రామాటిక్ ఏంటి మనం పొద్దున్న డిస్కస్ చేస్తున్నట్టుగా అసలు ఏదో యాక్సిడెంట్లో పెనిస్ కట్ అయిపోవడము, ఇట్లా వాళ్ళకి ఏంటి కొత్తగా రీక్రియేట్ చేయొచ్చు పెనిస్. అంటే ఆ మేల్ సెక్షువల్ ఆర్గాన్ని ఎక్స్టర్నల్ జెనైటాల్ని మనం ఫోరామ్ పైన స్కిన్ ఫ్యాట్ లేయర్ అంతా తీసుకుని పెనిస్ షేప్ చేసి లోపల యూరిన్ పైప్ క్రియేట్ చేసి 3D స్ట్రక్చర్ బేసిక్. సార్ ఇంట్రెస్టింగ్, ఒక్కసారి డీప్ ఎవరైనా అబ్బాయిలకి ఏదైనా యాక్సిడెంట్ లో పీనిస్ కట్ అయిపోయిందంటే ఆర్ ఫర్ సమ్ అదర్ రీజన్ కొత్తది క్రియేట్ చేస్తారు. ఇక్కడ చెయ్యి మీద కానీ థై దగ్గర కానీ రెండిట్లో ఏదో ఒకటి తీసుకోవచ్చు. అదేంటి స్కిన్ ఫ్యాట్. స్కిన్ ఫ్యాట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడ ఉండేదే. ఓకే, ఇక్కడ ఉన్న పార్ట్ నే తీసి రౌండ్ ట్యూబ్ లాగా తయారు చేస్తాం, దాని నర్వ్స్ వెజల్స్ ఇంటాక్ట్ ఉంటాయి. ఆ ట్యూబ్లో మధ్యలో మళ్ళీ యూరిన్ పోయడానికి మళ్ళీ ఒక ట్యూబ్ కావాలి, అది కూడా మన ఓన్ బాడీ పార్ట్స్తోనే చేస్తాం, స్కిన్తోనే. అది చేసి ఇక్కడ అంతా కూడా తయారైన తర్వాత ఒక 2 weeks మెచ్యూర్ అయిపోయిన తర్వాత సో దాన్ని విత్ వెజల్స్ తీసుకుని కింద ఇంప్లాంట్ చేస్తాం, ట్రాన్స్ఫర్. నార్మల్ పీనిస్ షేప్ వస్తుంది సార్? షేప్ వస్తుంది కానీ ఎరెక్షన్ ఉండదు. ఓకే, కానీ అది కూడా తెప్పించగలరు.
ఏంటి దాని తర్వాత ఏంటి ఇందులో ఏం టిష్యూ ఉంటుంది సార్? అంటే అది స్పంజీ టిష్యూ అయితే అవును. ఇది ఇక్కడ ఫ్యాట్ స్కిన్ ఉంటుంది. అక్కడ ఎరెక్షన్ రావడానికి కారణం ఏంటి? బ్లడ్ సర్క్యులేషన్ ఇంక్రీజ్ అయ్యేసి ఇది అవుతుంది అరౌజల్. ఇక్కడ అది రాదు. సో అందు గురించి ఏంటి, ఇంప్లాంట్ పెడతారు, పినైల్ ఇంప్లాంట్, బ్రెస్ట్ ఇంప్లాంట్ లాగా పినైల్ ఇంప్లాంట్ ఎక్స్టర్నల్గా పెట్టి దాంతో ఎరెక్షన్ వస్తుంది. సో అట్లీస్ట్ వాళ్ళకి ఏంటంటే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఒకటి ఎవ్రీ పార్ట్ ఈస్ యువర్ బాడీ ఈస్ డిఫైన్డ్ బై మల్టిపుల్ పార్ట్స్. ఎస్పెషల్లీ ప్రైవేట్ పార్ట్స్ లేనప్పుడు ఇంకా సెల్ఫ్ ఇమేజ్ ఇది ఉంటుంది. ఇది కాకుండా వీ డూ ఇట్ ది సేమ్ థింగ్ ఫర్ ద ట్రాన్స్జెండర్స్. దర్ ఇస్ అ కండిషన్ దర్ ఇస్ కాల్డ్ ట్రాన్స్జెండర్స్ అంటే. వీళ్ళలో ఏంటంటే వీళ్ళు అబ్నార్మల్గా వాళ్ళు గాడ్ హెస్ క్రియేటెడ్ మేల్, ఫీమేల్, ట్రాన్స్జెండర్స్ అంటే మగవాళ్ళని, స్త్రీలని, మళ్ళీ ట్రాన్స్జెండర్స్ని. అంటే జనరల్ డౌట్ సార్, గాడ్ హెస్ క్రియేటెడ్ ఓన్లీ మేల్ అండ్ ఫీమేల్, మధ్యలో ఆఫ్టర్ ట్రాన్స్జెండర్స్ కూడా ఉన్నారు. అంటే ట్రాన్స్జెండర్లో ఏంటంటే వాళ్ళకు 5% ఆఫ్ దెమ్ దే హ్యావ్ డిఫికల్టీ ఇన్ ద సెంట్రల్ నర్వస్ సిస్టమ్. ఏంటి, వాళ్ళు బాడీ ఏమో మేల్, ఆలోచనలన్నీ ఫీమేల్, లేకపోతే అదర్ వే రౌండ్. ఏంటి, బాడీ ఏమో ఫీమేల్ ఉంటుంది, మైండ్ ఏమో మేల్గా ఉంటుంది. బాడీ డిస్ఫార్మిక్ డిసార్డర్. ఎగ్జాక్ట్లీ. అంటే బాడీ డిస్పర్ఫెక్ట్ ఇంకొకటి, అది ఏంటంటే వాళ్ళకి బాడీ షేప్, అదొక వన్ మోర్ సైకాట్రిక్ ఇల్నెస్ ఇన్ ప్లాస్టిక్ సర్జరీ విచ్ ఐ విల్ టెల్ యూ ఫ్యూ వర్డ్స్ ఆన్ దాట్. దీంట్లో ఏంటంటే ఎస్పెషల్లీ ట్రాన్స్జెండర్ అండ్ క్లియర్లీ ఎంఆర్ఐ స్కాన్స్ అన్ని ప్రూవ్ దట్ దర్ ఇస్ అ ప్రాబ్లమ్ ఇన్ ద బ్రెయిన్. వాళ్ళ ఆలోచన విధానం కాదు, రియల్గానే వాళ్ళు జెనెటికల్గా, స్ట్రక్చర్గా ప్రాబ్లం ఉంది వాళ్ళ ఆలోచనలు. కానీ అది అర్థం చేసుకోకుండా చాలామంది పేరెంట్స్, కొంతమంది ఎస్పెషల్లీ ఇట్లా డీప్గా ఉన్నట్టు, ఎస్పెషల్లీ అబ్బాయిగా పుట్టింటాడు, వాడు డ్రెస్సులు వేసుకోవడం, లిప్స్టిక్ పెట్టుకోవడము, జుట్టు అమ్మాయిలాగా చేసుకుంటే ఎట్లా ఉంటుంది, సొసైటీలో అవమానంగా ఫీల్ అవుతారు. అరే వీడు ఏంట్రా మగ పుట్టి ఇట్లా తయారైపోయాడు, అది ఇదని చాలా బాధపడిపోయి కుంగిపోయి కొంతమంది ఇంటి నుంచి తరిమేస్తారు, కొట్టేస్తుంటారు. వాళ్ళు బయటకు వచ్చేసి రైల్వే స్టేషన్లో అక్కడ ఇక్కడ బెగ్గింగ్కి అలవాటు పడి ఇట్లా తయారైపోతున్నారు. అదే వాళ్ళకి అర్థం చేసుకుని సైకాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్ళి అసలు ఈ కండిషన్ నిజంగానే ఉంటే వాళ్ళకు కూడా క్రైటీరియా ఉంటుంది. సైకాట్రిస్ట్ అన్నీ కొన్ని ఎంక్వైరీ చేసి రియల్గా ఇట్లా మార్పు ఉందంటే అప్పుడు మా దగ్గరకు పంపిస్తారు. అంటే ఫస్ట్ ఎండోక్రైన్ థెరపీ ఇస్తారు, హార్మోన్స్ ఇచ్చి చూస్తారు. ఇప్పుడు మేల్ ఉన్నాడు అనుకో, వాళ్ళకు ఫీమేల్ హార్మోన్స్ ఇచ్చి వీడు టాలరేట్ చేస్తున్నాడు లేదో చూసుకుని 1-2 years దెన్ దే విల్ సెండ్ ఫర్ బాడీ చేంజ్ మా దగ్గరికి. మేము హెడ్ నెక్ నుంచి కాల్ వరకు అన్ని ఎక్స్టర్నల్గానే చేంజ్ చేస్తాం. అంటే దీంట్లో బేసిక్గా 3 రకాలు ఉంటాయి. ఒకటి ఫేస్కి సంబంధించి ఫేషియల్ ఫెమినైజేషన్ సర్జరీ అంటాం. అంటే అబ్బాయిల ముఖాన్ని అమ్మాయిలాగా మార్చడం. అండ్ తర్వాత బ్రెస్ట్, అది ఇంప్లాంట్ ద్వారా మారుస్తాం. తర్వాత బాటమ్ సర్జరీ, వెజైనా రీక్రియేట్ చేయడం, పెన్నిస్, స్క్రోటమ్ అన్ని తీసేసి దాన్ని ఎక్స్టర్నల్ జెనైటల్, ఇంటర్నల్ జెనైటల్ చేస్తాం. అదే ఫీమేల్ టు మేల్ అంటే కూడా అవి కూడా అంతే, చెస్ట్ బ్రెస్ట్ తీసేయడము, కింద పెన్నిస్ క్రియేట్ చేయడము, ఫేస్లో కూడా కొన్ని మార్పులు తీసుకురావచ్చు. సో ఇట్స్ అ కాంప్లెక్స్ థింగ్. సో కానీ డ్యూ డెలిజెన్స్తో ఫస్ట్ సైకాట్రిస్ట్ క్లియరెన్స్, తర్వాత ఎండోక్రైన్ క్లియరెన్స్ ఇవన్నీ చేసుకుని దెన్ రియల్గా ఉన్న వాళ్ళకి మనం సర్జికల్, ఎందుకంటే సర్జరీ ఒక్కసారి చేసామంటే అది పర్మనెంట్ మార్పు. సో చేసే ముందు 100 సార్లు ఆలోచించి ఇవన్నీ క్లియరెన్స్ తీసుకుని చేయాలి. మన దగ్గర చేస్తూ ఉంటాం అనమాట. సో ఇందాక మీరు మాట్లాడుతూ అదే పీనిస్ ఫోరామ్ మీద గ్రో చేశారు, పెంచారంటారు కదా, దాని గురించి చెప్తా మీరు ట్రాన్స్జెండర్ అన్నారు. అవును, చెప్పబోయారు నేను మధ్యలో. సో ఇక్కడ ట్రాన్స్జెండర్స్కి కూడా ఏంటంటే ఇప్పుడు వాళ్ళకు కొంతమందికి మేల్ టు ఫీమేల్ అయితే పెనిస్ వాళ్ళకు కూడా తీసేస్తారు. ఓకే, సో ఇప్పుడు సైంటిఫిక్గా చాలా వరకు మనం చేస్తాం. ఏంటి, జీరో డెప్త్ వెజైనోప్లాస్టీ అని, తర్వాత సిగ్మాయిడ్ వెజైనోప్లాస్టీ అని, ఇలాంటివన్నీ చాలా ఉంటాయి. ఓకే, ఇంతకుముందు కాలంలో ఏం చేసేటోళ్ళు తెలుసా, అసలు ఇట్లాంటి వాళ్ళని ఒక మూఢనమ్మకం, ఏంటి, వాళ్ళ దేవుడు ఉంటారు, వాళ్ళ దేవుడి దగ్గర తీసుకెళ్ళేసి పెన్నిస్, స్క్రోటము, కత్తి తీసుకుని తీసేసేటం మగవాళ్ళకు. సో దానికి ఏంటి, ఇంకా దానిపైన పసుపు చల్లేటోళ్ళు. ఓకే, దాంట్లో 10 మందిలో ఒక 2-3 చనిపోయేటోళ్ళు. ఎందుకంటే రక్తస్రావణ, విపరీతంగా బ్లీడింగ్ అయిపోయి ఇన్ఫెక్షన్ అయ్యి ఇవంతా కూడా. కానీ ఇప్పుడు అవన్నీ చేయకండి, ఇప్పుడు చాలా అవేర్నెస్, అంటే ఇప్పుడు సైంటిఫిక్గా చాలా ప్రూవ్ అయినాయి. రియల్గా అట్లా కన్వర్ట్ అవ్వాలనుకుంటే ఈ 3 పద్ధతులు ఫాలో చేయొద్దండి. ఇప్పుడు ఫాలో అవుతున్నారు సార్ ఈ 3. కొంతమంది ఇంకా రిమోట్ నుంచి వస్తారు నా దగ్గరికి, ఇన్ఫెక్షన్ అయ్యి తర్వాత యూరిన్ పోవడానికి ఇబ్బందులు పడుతూ ఇవన్నిటితో వస్తారు. ఇవి కాకూడదు అనుకుంటే ఫస్ట్ అంటే మీకు ముందుగానే ఈ ఆలోచన విధానం ఉన్నప్పుడే ఫస్ట్ పేరెంట్స్గా మీరు ఏం చేయాలంటే పిల్లల్ని సైకాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్ళాలి. వాళ్ళు కూడా కన్సిడర్ చేసి ఎస్ షీ ఈజ్ ఎ ట్రాన్స్జెండర్ అనుకుంటే అప్పుడు ప్లాస్టిక్ సర్జన్ తీసుకొస్తే సైంటిఫిక్ మెథడ్లో దాన్ని మనం కరెక్ట్ చేయొచ్చు.
లేదంటే ప్రాణాపాయం తెచ్చుకుంటారనమాట. ఇక్కడ ఒకటి అంటే మోస్ట్ గ్రాటిఫైయింగ్ సర్జరీ ఐ వాంట్ టు టాక్ అబౌట్. ఒకటి అంటే నాకు ఇన్ మై 20 years of career this is one of most happiest moment. I'll just show you. I can't show it in the camera because I don't have the ఇది. So this is called facial feminization surgery. అంటే కంప్లీట్గా మనము అబ్బాయి ముఖాన్ని అమ్మాయిగా తయారు చేస్తాం. అంత అందంగా ఉంది సార్. అంటే యూ కాంట్ ఈవెన్ రికగ్నైజ్ తను ట్రాన్స్జెండర్ అని నువ్వు అర్థం కూడా కాదు. దేర్ ఇంకా కొంతమంది వస్తారు మోర్ బ్యూటిఫుల్ దాన్ మెన్, ఎందుకంటే వాళ్ళకి ఆబ్సెషన్ ఉంటుంది ఫేస్ అందంగా కనిపించాలి. దీనికి ఏంటంటే మనం మల్టిపుల్ సర్జరీ, ఆ అమ్మాయికి ఒక ఫేస్ పైన 5 సర్జరీలు చేసాం. అంటే ఫోర్ హెడ్ నుంచి ఫస్ట్ హెయిర్ కిందికి తీసుకురావాలి. అంటే అబ్బాయిలకి ఫోర్ హెడ్ పెద్దగా ఉంటుంది, అమ్మాయిలకి చిన్నగా ఉంటుంది. సో హెయిర్ లైన్ ముందుకు తీసుకురావాలి, ఐబ్రోస్ కర్వేచర్ పెంచాలి, లోపల ఉన్న బోన్ కరిగించాలి, బోన్ తగ్గించాలి, ముక్కు షేపు అబ్బాయిల ముక్కు కాకుండా అమ్మాయిల ముక్కు పెట్టాలి, తర్వాత చీక్ బోన్స్ పెంచాలి, తర్వాత జా లైన్ అబ్బాయిలకి ఏమో స్క్వేర్ లాగా ఉంటుంది, అమ్మాయిలకి కోలముఖం ఉంటుంది, తర్వాత లిప్ లిఫ్ట్ అని చేస్తాం. ఇవన్నీ చేస్తారు సార్ కరెక్ట్, కానీ అంత అందంగా చేయడం కూడా గొప్ప ఆర్ట్ కదా. అమ్మాయిలాగా చేయడం వేరు, అందమైన అమ్మాయిలాగా చేయడం వేరు. ఎగ్జాక్ట్లీ, దట్స్ అన్ ఆర్ట్ కదా సార్. అంటే టు సే ఫ్రాంక్లీ హియర్ హరీష్, మనకేంటి మిల్లీమీటర్ ప్రెసిషన్ కావాలి. అంటే ఇప్పుడు కూడా ఒకటి నేను డెమాన్స్ట్రేట్ చేద్దామని చూపిద్దామని చేశాను. ఫేషియల్ స్కెలిటన్ అని ఉంటుంది. ఓకే, స్కెలిటన్. సో ఇది ఏంటంటే మనం సిటీ స్కాన్ చేపిస్తాం, 3D సిటీ స్కాన్ చేసిన తర్వాత ఇలాంటిది ఆ 3D సిటీ స్కాన్ చేసి 3D ప్రింటింగ్ చేపిస్తాం. అంటే ఒక పేషెంట్ వస్తే వాళ్ళ ఫేస్ స్కల్ అంతా కూడా సిటీ స్కాన్ చేసి దాంట్లో క్యాడ్ క్యామ్ టెక్నాలజీ అని దీంతో 1 mm థిక్నెస్తో టెక్నీషియన్ దగ్గరికి పంపిస్తాం. వాళ్ళు ఏంటి ఎంటైర్ స్కల్ వాళ్ళ బోన్ ఎట్లా ఉందో ఇట్లా ప్రింట్అవుట్ తీసేస్తారు, వాళ్ళ కళ్ళు, తర్వాత ఇవన్నీ కూడా. ఇప్పుడు మనకి చూడు, ఇక్కడ నేను రెడ్ మార్క్ క్రియేట్ చేశాను, అంటే ఇది మేల్ టైప్ ఆఫ్ బోన్. ఇప్పుడు అండర్లయింగ్ మన కింద ఉన్న ఈ బోన్ ఇదంతా కట్ చేసి ఇదంతా షార్ప్గా తీసుకొస్తే అప్పుడు ఈ స్క్వేర్ జా కాస్త ఇట్లు గో ఇంటూ ఓవల్ షేప్. సో లోపల బోన్ కట్ చేస్తారు, లోపల బోన్ కట్ చేసి మజిల్ ఉంటుంది, మెసెటర్ మజిల్, దాన్ని రెడ్యూస్ చేస్తాం. ఇదంతా జా షేపింగ్ గురించి. ముక్కు వరకు వస్తే చాలా ఉన్నాయి, హంప్ అని చాలా రిడక్షన్ చేస్తాం, ఆస్టియాటమీ. ఇంకా ఫోర్ హెడ్ వరకు వస్తే ఇక్కడ నుంచి కోత కోసి లోపల నుంచి బోన్స్, అంటే బ్రెయిన్కి ఏమీ ఇది ఉండదు, అంటే ఇక్కడ ఓన్లీ ఈ టాప్ ఈ థిక్ ఉంటాయి బోన్స్, వీటిని అన్నిటిని కూడా రెడ్యూస్ చేస్తాం, ఫ్రంటల్ సైనస్. ఇలాంటివన్నీ చేస్తే వీ కెన్ గెట్ ఇన్ టు ద ఫైనల్లీ ఫెమినైజేషన్. సో ఓకే, అబ్బాయి స్కల్ అంటే అబ్బాయి మొహం స్కల్కి ఒక షేప్ ఉంటుంది, దాన్ని అమ్మాయి స్కల్గా మార్చాలంటే అమ్మాయి ఫేషియల్ ఫెమినైజేషన్ అంటున్నారు కదా. అవును, ఆ షేప్ రావాలంటే ఫలానా ఇది ఉంటుంది అన్నమాట. దీంట్లో ఏంటంటే బోన్ మాడ్యులేషన్, సాఫ్ట్ టిష్యూ అంటే స్కిన్, మజిల్, సాఫ్ట్ టిష్యూ, దాంట్లో కూడా కొన్ని తేడాలు చేసుకురావాలి. అవి చేస్తే ఓవరాల్గా అవుట్కమ్ విల్ బి బెస్ట్. కరెక్ట్ సార్. నా క్వశ్చన్ ఏంటంటే అమ్మాయిగా మార్చడం కరెక్టే, అందమైన అమ్మాయిగా మార్చాలంటే ఎట్లా అది? అంటే మీరు ప్రపోర్షన్స్. ఎస్, దెర్ ఆర్ యాక్చువల్లీ 2 things. ఒకటి మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ ఉంటుంది, రెండవది సర్జన్ ట్రైనింగ్, ఆర్టిస్ట్రీ. ఓకే, అదే లిప్స్ షేప్ ఎలా ఉంటే బాగుంటుంది, బుగ్గలు ఎలా అయితే బాగుంటుంది, ఈ షేప్కి చిన్న కానీ ఫోర్ హెడ్ ఎలా పెడితే అందంగా అనిపిస్తారు. ఇవన్నీ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ వస్తాయి. అండ్ దీనికి రిపీటెడ్గా కన్సల్టేషన్స్ అవుతాయి వాళ్ళ దగ్గర, 3-4 సార్లు అయ్యి ఇది ఇట్లా డీప్ డిస్కషన్స్ అయ్యి, లాంగ్ లెంగ్తీ ప్రొసీజర్స్. ఇవన్నీ ప్రాపర్గా కూర్చొని డిస్కస్ చేసి సైంటిఫిక్గా సిటీ స్కాన్, క్యాడ్ క్యామ్లో మనం సిటీలో అవన్నీ చూసుకొని మెజర్మెంట్స్ చేసి కరెక్ట్గా ఇంతే కట్ చేయాలి, ఇంత ముందుకు వెళ్ళాలి, సాఫ్ట్ టిష్యూని ఇట్లా మాడ్యులేట్ చేయాలి, ఇవన్నీ డీప్ స్టడీ చేసిన తర్వాత మనము విల్ ప్రొసీడ్ అనమాట. అది గుడ్ సార్. దెర్ ఈస్ వన్ మోర్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ గ్రాటిఫైయింగ్ స్టోరీస్ ఐ వాంట్ టు షేర్ విత్ యూ హరీష్. లైక్ డ్యూరింగ్ మై ఇనిషియల్ డేస్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జరీ, ఒక చైల్డ్ పాప, అమ్మాయి ఎంత వయసు ఉంటుంది? ఆ అమ్మాయి అరౌండ్ 9 years. తను ఏదో క్రాకర్స్ కాలుస్తూ తన బట్టలు అంటుకోవడము, అలోన్గా ఏదో చేస్తున్నాడు, మొత్తం బాడీ, చేతులు, కాళ్ళు, బాడీ అంతా కూడా కాలింది. ఫేస్, స్కాల్ప్ అంటే హెడ్ ఏరియా, ఫేస్, ఇది హెడ్, స్కాల్ప్, ఇవి మాత్రమే సేవ్ అయినాయి. ఒళ్ళంతా కాలిపోయింది. సో ఇట్ వాజ్ పేరెంట్స్, ఇంకా ఆల్మోస్ట్ వీ కాంట్ అష్యూర్ ద థింగ్స్ బికాజ్ ఎక్కడ నుంచి స్కిన్ తీయాలి, ఎక్కడ వేయాలి, ఎట్లా హీల్ చేయాలి. సో బట్ వీ టుక్ అప్ ద ఛాలెంజ్,
తీసుకున్నాము. ఫస్ట్ 2 రోజులు అంటే ఫస్ట్ కొలాజన్ డ్రెస్సింగ్ వేసాము. దాని తర్వాత ఏమైతుంది, ఏంటి సార్ ఇవన్నీ కొలాజన్ డ్రెస్సింగ్ అంటే ఇట్స్ అన్ ఆర్టిఫిషియల్ స్కిన్. కాలేజన్ పూస ఇందాక అన్నట్టు స్కిన్ పర్పస్ 2, ఒకటి బయట నుంచి ఇన్ఫెక్షన్ రాకుండా, లోపల ఉన్న నీరు బయటకు పోకుండా. మన స్కిన్ జాబ్ అది. మనకు దెబ్బలు తగిలితే ఎట్లా నీరు బయటకు వెళ్ళిపోతుంటుంది, అది కంటిన్యూగా అవుతుంది అనుకో, విల్ గోయింగ్ టు షాక్. సో అది అవ్వకుండా ఉండాలి, ప్లస్ బయట నుంచి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ రాకూడదు, ఇందాక మనం మాట్లాడుతున్నట్టు. సో దీన్ని టెంపరీగా అరెస్ట్ చేయడానికి కొలాజన్ వేస్తాం. బట్ ఈస్ నాట్ ద కొలాజన్ ఈజ్ నాట్ ద స్కిన్, ఇట్స్ నాట్ ద పర్మనెంట్ సొల్యూషన్. ఇప్పుడు ఏమవుతుంది, ఆ కొలాజన్ వేయడం వల్ల ఒక 2 వారాల్లో బేసిక్గా పేషెంట్ స్టెబిలైజ్ అయిపోతారు. అండ్ సూపర్ఫిషియల్ బర్న్స్, ఫస్ట్ డిగ్రీ, సెకండ్ డిగ్రీ సూపర్ఫిషియల్, ఇవన్నీ కూడా హీల్ అయిపోతాయి 2 వారాల్లో. ఇంకా అట్ లాస్ట్ తనకు ఆల్మోస్ట్ ఒక 50% బర్న్స్ ఉండిపోయినాయి. ఓకే, అప్పుడు మన హీల్ అయిన చోటు నుంచి స్కాన్ తీసుకోలేము, అది ఇంకా మెచ్యూర్ స్కిన్ ఉండదు. సో ద ఓన్లీ లెఫ్ట్ అవుట్ ఈస్ స్కాల్ప్, ఈ స్కిన్. ద అమేజింగ్ పార్ట్ ఏంటంటే స్కాల్ప్ మనము హెడ్ షేవ్ చేసిన తర్వాత ఒక స్పెషల్ డర్మటోమ్ మిషన్ ఉంటుంది, దాంతో స్కిన్ గ్రాఫ్ట్ తీస్తాం. అంటే స్కిన్ తీస్తారు సూపర్ఫిషియల్ లేయర్ పైన, అలా రక్త ప్రసారం ఉండదు, గ్రాఫ్టింగ్. అక్కడ నుంచి ఆ స్కిన్ తీసి ఎక్కడైతే గాయాలు తయారైనా అక్కడ పెడతాం. కానీ ఫెంటాస్టిక్ పార్ట్ ఏంటంటే విత్ ఇన్ 1 వీక్ అక్కడ మళ్ళీ స్కిన్ వచ్చేస్తుంది. ఓకే, మన తల మీద. ఎందుకంటే అక్కడ రూట్స్, హెయిర్ రూట్స్లో ఏదైతే ఉందో అక్కడ స్టెమ్ సెల్స్ ఉంటాయి హెయిర్ రూట్స్లో. అండ్ ప్రతి రూట్ విల్ యాక్ట్ లైక్ ఎ న్యూ స్టెమ్ సెల్స్ అండ్ ఫాస్ట్ రెప్లికేషన్ ఆఫ్ ద సెల్స్ అవుతాయి. సో విత్ ఇన్ 1 వీక్ మళ్ళీ ఇట్స్ రెడీ టు టేక్ షీట్. ఓకే, అట్లా ఒక ఆల్మోస్ట్ లైక్ 6 times ఏమో చేసాము. ఇట్ కవర్డ్ ఎంటైర్ బాడీ పార్ట్స్ అండ్ ఆఫ్టర్ 5 months షీఈస్ డిశ్చార్జ్డ్ విత్ కంప్లీట్. మీ వేళ్ళు దిస్ ఈజ్ లైక్ నథింగ్ బట్ గాడ్ అన్నట్టు, అంతే కదా, మ్యాజిక్ అండ్ మిరకిల్, అంతే కదా. అంటే అట్ దిస్ జంక్షన్ హరీష్, ఐ రిమెంబర్ మై ప్రొఫెసర్ చెప్పిన మాటలు గుర్తొస్తున్నాయి. నా ప్రొఫెసర్ ఏం చెప్తా అంటే, ప్లాస్టిక్ సర్జన్స్కి ఐస్ ఇక్కడ కాదు ఉండాలి, ఐస్ టిప్స్ ఆఫ్ ద ఫింగర్లో ఉండాలి. అంటే నువ్వు కళ్ళు ఏది టచ్ చేసినా ఎంత ఇంటెన్సిటీ, ఎంత స్కిల్, ఎంత మూమెంట్, అంటే ప్రతి ఒక్కటి ఏంటంటే ఇట్స్ ఆల్ అబౌట్ ఆర్ట్, హౌ యువర్ స్కిన్ ఈస్ ట్రైన్డ్, యువర్ హ్యాండ్ ఈస్ ట్రైన్డ్. సో ఫర్ ప్లాస్టిక్ సర్జన్ హ్యాండ్ ఈస్ ద ఐస్, టిప్ ఆఫ్ ద ఫింగర్స్. అంత సెన్సిటివ్గా ఉండాలి, అవుట్కమ్ కరెక్ట్గా ఉండాలంటే. హాస్పిటల్కి వచ్చినప్పుడు నేను 18 ఏళ్ళ 20 ఏళ్ళ అబ్బాయిలను చూశాను, పెద్ద మగవాళ్ళని కూడా చూశాను సార్. ఏంటి వాళ్ళు బాడీ ఇష్యూస్తో వచ్చారా, బాడీ రీషేపింగ్ కోసం వచ్చారా? మేల్కి వచ్చేసరికి ది వాంట్ టు లుక్ నైస్, పర్ఫెక్ట్ షేప్. ఎస్పెషల్లీ కామన్ ప్రాబ్లమ్స్ ఏంటి అంటే గైనకోమాస్టియా, విచ్ ఇస్ ఆల్సో కాల్డ్ మ్యాన్ బూబ్స్ అంటాం. అబ్బాయిలకి అమ్మాయిలాగా కొవ్వు పెరిగి ఉంటుంది చెస్ట్ దగ్గర. ఓకే, సో దట్స్ కాల్డ్ గైనకోమాస్టియా అంటారు మెడికల్ టర్మినాలజీ. తర్వాత టమ్మీ షేపింగ్, ఫ్యాట్ అక్యుమిలేషన్, జిమ్ చేస్తుంటారు కానీ ఫ్యాట్ ఉండదు అనుకో, ఫ్లాట్ టమ్మీ కావాలి, 6-pack టమ్మీ కావాలి, ఇలా 6-pack చేస్తారా సార్? అవునా, 6-pack టమ్మీ. దిస్ కాల్డ్ హై డెఫినేషన్ లైపోసక్షన్ అంటారు. అంటే కాదు, ఇక్కడ కొవ్వంతా తీసేస్తే ఆటోమేటిక్గా. దీనికి క్రైటీరియా ఉంటుంది హరీష్. నాట్ ప్రతి ఒక్కరికి మనం 6-pack, ఎవరో అంకుల్ బొజ్జతో వచ్చేసి నాకు 6-pack చేయాలంటే నో, దట్ ఈస్ నాట్ రైట్. దీన్ని 6-pack చేయాలంటే BMIs ఉంటాయి క్రైటీరియా. వాళ్ళు BMI 26, 27 ఇలా, అంటే నియర్ నార్మల్ వెయిట్ ఉంటారు. వాళ్ళు ఆల్రెడీ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తుంటారు, బట్ అండర్లయింగ్ మజిల్ షేప్ కనిపించట్లా ఇన్స్పైట్ ఆఫ్ హార్డ్ వర్క్. సో వాళ్ళకి ఏం చేస్తాం, పైన ఉన్న కొవ్వు లేయర్ని తగ్గించి కింద ఉన్న మజిల్స్ని ఎన్హాన్స్ చేస్తాం. దిస్ ఈస్ కాల్డ్ 3D liposuction అంటారు. యునో దర్ ఇస్ ఎ టెక్నిక్ కాల్డ్ 4D liposuction. డిడ్ యూ హర్డ్ అబౌట్ ఇట్? 4D, మన 4D టీవీ ఛానల్ దీనిలాగా 4D liposuction అని ఒకటి ఉంది. ఏంటి, ఆ మజిల్స్ని ఫస్ట్ పైన ఉన్న కొవ్వు తీసేసి మజిల్స్ని ఎన్హాన్స్ చేస్తాం. అది కాకుండా మజిల్ లోపలికి ఫ్యాట్ ఇస్తాం. మజిల్ లోపలికి ఫ్యాట్ ఇప్పుడు షోల్డర్ అండి, మీరు వర్కౌట్ చేస్తున్నారు అంటే అబ్బాయిలకి బ్రాడ్ షోల్డర్, చెస్ట్ హెవీ కనిపిస్తే అందంగా కనిపిస్తారు, వీ లుక్. సో ఇక్కడ బ్రాడ్ చేయాలి, సో ఈ డెల్టాయిడ్ మజిల్ లోపలికి ఫ్యాట్ ఇస్తాం. సో దాన్ని ఇవ్వడం వల్ల ఏంటి, బల్క్ అవుతుంది, ఫ్యాట్ మజిల్ అనేది పెద్దగా అవుతుంది. కానీ 6 నెలల తర్వాత మీరు MRI స్కాన్ చేస్తే ఆ ఫ్యాట్ అంతా కరిగిపోయి ఉంటుంది, అది ఉండదు. కానీ ఫ్యాట్లో స్టెమ్ సెల్స్ అని ఉంటాయి, అడిపోజ్ డిరైవ్డ్ స్టెమ్ సెల్స్. అవి ఏం చేస్తాయి, అక్కడ లోకల్గా ఉన్న సెల్స్ మయోసైట్స్ని థిక్గా అయ్యేటట్టు చేస్తాయి. యూ డూ ఎక్సర్సైజ్ ఆర్ నాట్ డూ, ఇట్ విల్ మేక్ ఇట్ మజిల్ బాల్కి. సో దిస్ ఇస్ కాల్డ్ 4D liposuction. అండ్ చెస్ట్ స్కల్ప్టింగ్, షాడోస్ క్రియేట్ చేయడము, ఇవన్నీ వెరీ హై అడ్వాన్స్డ్. లైక్ ఐ వాజ్ బీన్ ట్రైన్డ్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్ అట్ ప్యారిస్లో డాక్టర్ అలెక్స్ అనేసి, హీజ్ లైక్ ఎ బాడీ స్కల్ప్టర్.
ఆయన క్లీన్గా హీల్ డూ ఓన్లీ బాడీ స్కల్ప్టింగ్. చెక్కుతారన్నమాట. చెక్కుతారు బేసిక్గా, దాని పేరే స్కల్ప్టింగ్. సో వీర్ అండర్లయింగ్ మజిల్స్ని బయటకి చేయడం. అంటే ఇప్పుడు ఎవరికైనా మంచి ఫిట్ రావాలన్నా సరే, అంటే బల్క్ మీరు అన్నట్టుగా అబ్బాయిలకి మీ దగ్గరకు వచ్చేస్తే ఆ షేప్ అంతా చేసేసి పంపించేస్తారు. ఎగ్జాక్ట్లీ. పర్మనెంట్ సార్? యా, అంటే అగైన్ ఎనీ బాడీ షేపింగ్ ఎస్పెషలీ విత్ లైపోసక్షన్ కన్సెప్ట్, మన లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా చాలా 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 ముఖ్యం. అండ్ డబ్బులు ఇచ్చాను, డాక్టర్ గారు చేసేసారు అంతే నాకు లైఫ్ లాంగ్ ఉంటుంది. నో, డెఫినెట్లీ ఇట్ కెన్ బి లైఫ్ లాంగ్. లైఫ్ స్టైల్ కూడా మార్చుకోవాలి. అంటే నేను ఇష్టం వచ్చినట్టు తినేస్తాను, ఇష్టం వచ్చినట్టు లైఫ్ స్టైల్ పాడు చేసుకుంటాను అనుకుంటే రిజల్ట్స్ ఉండవు. కానీ అదే మినిమల్ మెయింటెనెన్స్, లైక్ పర్ వీక్ అట్లీస్ట్ ఒక 3-4 hours ఎక్సర్సైజ్, అండ్ డయట్లో మరి గ్రాస్గా ఇష్టం వచ్చినట్టు తినకుండా కొంత క్యాలరీ డెఫిసిట్గా తీసుకోవడము, ఇవన్నీ చేసుకుంటూ ఉంటే ఇట్ విల్ బీ కంటిన్యూస్లీ మెయింటైన్డ్. యా. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా గైనకోమాస్టియా కానీ ఈ బ్రెస్ట్ ఇష్యూస్ అన్నారు కదా, ఇవన్నీ లైఫ్ స్టైల్ ఇష్యూస్ వల్ల వస్తున్నాయా సార్, లేకపోతే జెనెటిక్? ఇక్కడ గైనకోమాస్టియా స్పెసిఫిక్గా తీసుకుంటే మనము అంటే మ్యాన్ బూబ్స్ అన్నాం కదా, చాలా మందికి ఏంటంటే దిస్ ఈజ్ లైక్ 90% ఇట్ ఈస్ ఏ ఈడియోపతిక్ అంటారు. రీజన్ తెలీదు. ఇడియోపాథిక్ అంటే మెడికల్ టెర్మినాలజీలో ఇడియోపతిక్ అంటే రీజన్ తెలీదు. అన్నోన్ ఇటియాలజీ. అన్నోన్ ఇటియాలజీ, ఎగ్జాక్ట్లీ. సో యూ బికేమ్ ఏ మెడికల్ పర్సన్ హరీష్ బయట. నైస్. సో ఇంకా 10% ఏంటంటే దర్ ఇస్ అండర్లయింగ్ డిసీజ్, అంటే కొంతమంది స్టీరాయిడ్స్ వాడడం వల్ల, అంటే జిమ్కి వెళ్తుంటారు, మజిల్ బల్ కావాలని స్టీరాయిడ్స్ వేసుకుంటారు, వాళ్ళకు కూడా గైనకోమాస్టియా వస్తుంది. ఇంకో కొంతమందికి కొన్ని మెడిసిన్స్ వాడడం వల్ల, అంటే యాంటీ ఎపిలెప్టిక్స్ అని, ర్యాంటాక్ అని కొన్ని మెడిసిన్స్ వల్ల కూడా గైనకోమాస్టియా పెరుగుతుంది. ఇంకా కొన్ని వల్ల కూడా యాంటాసిడ్ అంటే లాంగ్ టర్మ్ వాడిన వాళ్ళకి, 1-2 వాడడం కాదు, ఇయర్స్ టుగెదర్. అండ్ మూడోది ఏంటంటే కొంతమందికి బై కంజెనిటల్గా హైపర్ ప్రొలాక్టినిమియా అంటారు, అంటే ప్రొలాక్టిన్ అనే హార్మోన్ కంటిన్యూగా రైజ్ అయ్యి అప్పుడు కూడా గైనకోమాస్టియా రావచ్చు. ఇవి వెరీ వెరీ లిమిటెడ్ రీజన్స్, బట్ 90% ఆఫ్ ద టైమ్ ఇడియోపాథిక్, రీజన్ ఉండదు. సో దట్ విల్ బి. అండ్ దీంట్లో కూడా గ్రేడ్స్ ఉంటాయి, గ్రేడ్ 1, 2, 3, 4 డిపెండ్స్ ఆన్ డిపెండ్. అంటే ఇక్కడ చూస్తే అదేమైనా జబ్బా అంటే అబ్సల్యూట్లీ కాదు. గైనకోమాస్టియా అనేది జబ్బే కాదు, కానీ ఇట్స్ మోర్ ఆఫ్ ఎ సైకలాజికల్ ఇంపాక్ట్. వాడికి మానసికంగా కుంగిపోతుంటాడు అబ్బాయి. He want to be masculine. See, men future ఏంటి, they want to be fit and walk around, meet friends and మంచిగా ఉండాలని. అది వీళ్ళు ఏం చేస్తారు, ఈ గైనకోమాస్టియా ఉండడం వల్ల దే విల్ బికమ్ ఇంట్రోవర్ట్. అండ్ కొంతమంది అది జస్ట్ అది కనిపించకూడదు అనేసి లూజ్ షర్ట్స్ వేసుకోవడం, లేకపోతే లేయర్డ్ 3-4 లేయర్లు షర్టు, స్వెటర్లు, దానిపైన ఇది టు మాస్క్ దట్ ఇది. అండ్ స్విమ్మింగ్కి వెళ్తే బట్టలతో స్విమ్ చేయడం. They don't take out the top because they feel shy between their friends. షర్ట్ తీసేసి అండ్ నడవడం కూడా పాస్చర్ ఇట్లా వంగిపోయి నడవడం, బికాస్ ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్. సో దీస్ ఆర్ ఆల్ థింగ్స్ కెన్ మోర్ ఆఫ్ ఎ సైకలాజికల్ ఇంపాక్ట్ దాన్ ఎనీథింగ్. ఓకే, ఇప్పుడు చిన్న క్వశ్చన్ సార్ ఇక్కడ. ఇప్పుడు గైనకోమాస్టియా అంటే అబ్బాయిలు కొంచెం సఫర్ అయ్యే వాళ్ళని అంటున్నారు. లేదు, అలాంటి ప్రాబ్లం లేకుండా వాళ్ళకి కూడా, అంటే అనుకోండి మామూలుగా ఉండే వాళ్ళకి కూడా ఉన్న ఎక్స్ట్రా ఫ్యాట్ తీసేసి మంచి బాడీ బిల్డింగ్ లాగా, 6 pack లాగా అలా కూడా చేస్తారు. దాట్ ఈస్ కాల్డ్ అగైన్ హెచ్డి లైపోసక్షన్, హై డెఫినేషన్ లైపోసక్షన్. సి మెన్ బాడీ బిల్డర్ ఎట్లా ఉంటుంది, చెస్ట్ పెక్ మజిల్ స్ట్రాంగ్ గా ఉండి ఇక్కడ ఒక షాడో వచ్చి ఇది చేస్తారు. దీంట్లో ఏంటంటే పాజిటివ్ షాడోస్, నెగిటివ్ షాడోస్. అంటే ఇది బల్జ్ అవుట్ అయ్యేది పాజిటివ్, నెగిటివ్ వచ్చేసి అక్కడ స్కల్ప్ చేస్తాం. సో దానికి ఏంటంటే హై డెఫినేషన్ లైపోసక్షన్ స్పెషల్ టెక్నిక్, ఎక్కడైతే గ్రూవ్స్ క్రియేట్ చేయాలి ఇవన్నీ కూడా. ఇంకా దానిపైన 4D ఇందాక నేను చెప్పినట్టుగా ఈ మజిల్ ఇంకా గట్టిగా కనిపించాలంటే మజిల్ లోపల ఫ్యాట్ ఇస్తాం. సో ఇవన్నిటి వల్ల ఏంటంటే చెస్ట్ షేప్ అనేది పెడతారు. అంటే నార్మల్ పర్సన్, హీ డోంట్ హ్యావ్ గైనకోమాస్టియా ఎనీథింగ్, బట్ హీ వాంట్ టు ఎన్హాన్స్ హిజ్ చెస్ట్ షేప్, అప్పుడు వీ కెన్ డూ దిస్. ఇలాంటివి కూడా చేస్తారా సార్? సార్ ఒకవేళ న్యూస్ చదివాను సార్, చాలాసార్లు చూసాను కూడా, చాలా సీరియస్ కూడా ఉన్నాయి. యూనో ప్లాస్టిక్ సర్జరీస్ ఫెయిల్ అవటం, లేదంటే బాచ్ టప్ సర్జరీస్ అంటారు కదా, చాలా మంది సెలబ్రిటీస్ కూడా అయ్యాయని చెప్తున్నారు. ఎగ్జాక్ట్లీ, ఎందుకు అవుతాయి అలా మరి? బాచ్ టప్ సర్జరీస్ ఎస్పెషల్లీ కాస్మోటిక్లో ఏంటంటే వెన్ దే ఆర్ ట్రయింగ్ టు అచీవ్ ద బెస్ట్, అంటే ఉన్నది మాడిఫై చేసి కరెక్ట్. ఇప్పుడు ఒక వంకర ముక్కు ఉందండి, దాన్ని కరెక్ట్ చేసి కరెక్ట్గా ఫేషియల్ ఎసిమెట్రిక్ చేయడం ఓకే. అక్కడితో ఆగకుండా నాకు ది బెస్ట్ రావాలి వరల్డ్లో, అంటే దానికి రిపీటెడ్గా ఈసారి చేయించుకుంటే ఇంకా బాగా అవుతుంది, ఈసారి చేయించుకుంటే ఇంకా బాగుంటుంది, ఈసారి అలా చేసుకుంటూ డిటైర్ అవుతాడు. ఎస్పెషల్లీ బెస్ట్ ఎగ్జాంపుల్ మైకేల్ జాక్సన్. రిపీటెడ్ సర్జరీస్, దానివల్ల ఏంటంటే ప్రతిసారి ట్రామా పెరుగుతుంది, స్కారింగ్ పెరుగుతుంది, అవుట్కమ్ అనేది డిటోరేట్ అవుతుంటుంది.
సో అదొకటి. సో సర్జన్స్ వైపు నుంచి ఏం తప్పు సర్జన్స్ వైపు ఎస్, వెరీ గుడ్ క్వశ్చన్. యాక్చువల్లీ మీ ద్వారా ఈవెన్ ఐ వాంట్ టు ఎడ్యుకేట్ యువర్ లిజనర్స్ ఏంటంటే చాలామంది అన్క్వాలిఫైడ్ సర్జన్స్ చేయడం వల్ల దిస్ హై ఛాన్సెస్. నేను ఈ మధ్య కాలంలో టు సే ఫ్రాంక్ లాస్ట్ 2-3 years ఐ స్టార్టెడ్ డూయింగ్ మోర్ సెకండరీ రైనోప్లాస్టీ. రైనోప్లాస్టీ అంటే నోస్ జాబ్, సెకండ్ అంటే మళ్ళీ చేయించుకునేది కరెక్షన్ కోసం. ఇట్ హ్యాపెన్స్ కంపేరింగ్ టు ఎనీ అదర్ సర్జరీ. రీడూ అనేది నోస్లో చాలా ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ వీక్లో ఒక కేసు చేస్తున్నాం. అదేంటి, ఇట్ వాస్ బీన్ ఆపరేటెడ్ బై వన్ సర్జన్, నాట్ ఎ ప్లాస్టిక్ సర్జన్. ఓకే, దానిలో ఏంటి, ఆ అమ్మాయికి ముక్కు కొంచెం డిఫార్మిటీ ఉందని వెళ్ళింది. ఇప్పుడు ఏమైంది, వాళ్ళ సెప్టమ్ అంటే కరెక్ట్గా చేయకపోవడం వల్ల ఏంటంటే నడ్డి ముక్కు తయారైపోయింది, మొత్తం కొలాప్స్ అయిపోయింది. ఇది నడ్డి ముక్కు తయారైపోయి ముక్కు వంకర అయిపోయింది. అండ్ లోపల మనకు యూజువల్గా నేను ఏం చేస్తాను కరెక్ట్ చేయాలంటే బోను ప్లస్ స్పేర్ పార్ట్ కార్ట్లేజ్ ఉంటుంది లోపల. ఆ కార్ట్లేజ్ని యూజ్ చేసి మళ్ళీ రీక్రియేట్ చేస్తాం అంతా కూడా. ఇప్పుడు ఏంటి, ఆల్రెడీ ప్రైమరీ సర్జరీలో అదంతా తీసేశారు. సో ఐ డోంట్ హ్యావ్ అన్ ఆప్షన్ దేర్, లోకల్ ఆప్షన్. సో ఐ నీడ్ టు సర్చ్ ఫర్ సమ్ అదర్ స్పేర్ పార్ట్. పక్క టెంకల్లో కార్టిలేజ్ అక్కడ తీసుకోవాలి, అక్కడ తీసుకుని దాన్ని లేయర్ సపరేట్ చేసి రీక్రియేట్ చేయాలి. అక్కడ తీసుకొచ్చి మళ్ళీ కొత్తగా లోపల అంటే బేసిక్గా మన హౌస్కి ఎట్లా ఈ పిల్లర్స్ ఇవన్నీ సపోర్టింగ్ స్ట్రక్చర్స్ ఎట్లా ఉంటాయి అట్లా మళ్ళీ రీక్రియేట్ చేయాలి. అప్పుడు మళ్ళీ షేప్ అనేది తీసుకొస్తాం అనమాట. గ్రేట్ సార్. ఇంకేమైనా ఉన్నాయా మాట్లాడడానికి? ఇక్కడ ఇంకొకటి అంటే మీ ముఖంగా నేను ఒకటి చెప్పాలని ఏంటంటే మీకు అందంగా తయారవడం అనేది మీ హక్కు. సో డోంట్ లిజన్. అదే మీకు అది ఏదో సొసైటీ ఏమనుకుంటుంది, వాళ్ళు ఏమనుకుంటుంది, ఇది కాదు. మీకు ఏదైతే నచ్చకపోతే ఈరోజు ఉన్న ఆప్షన్స్, దెర్ ఇస్ ప్లెంటీ ఆఫ్ థింగ్స్ టు కరెక్ట్ సేఫ్లీ. సేఫ్టీ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ ఎవ్రీథింగ్. అండ్ మై కోర్ స్పెషాలిటీ ఈజ్ దట్ సేఫ్టీ కమ్స్ ద ఫస్ట్ ప్రయారిటీ. సేఫ్ తర్వాతనే నెక్స్ట్ అందం గురించి. ఓకే, సో మీరు చేయాలనుకోవాలంటే దెర్ ఇస్ ఆల్వేస్ ఆప్షన్ ఉంది. కరెక్ట్గా రీసెర్చ్ చేసి క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇది చేయించుకోవడం వల్ల మీకు అందము పెంపొందించబడుతుంది అండ్ సేఫ్గా కూడా బయటపడతారు. గుడ్. సో ఈ అవేర్నెస్ గురించి హరీష్ ఐ వాంట్ టు సే దట్ మేము అంటే పర్సోనిక్స్లో వీ స్టార్టెడ్ ఏ న్యూ ఎంటిటీ కాల్డ్ సేఫ్ ప్లాస్ట్. దీనిపైన ఏంటంటే ఎవ్రీ 2-3 months ఇది వచ్చేసి ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఫర్ ప్లాస్టిక్ సర్జన్స్. దీంట్లో ఏంటంటే ప్రతి 2 నెలలకు ఒకసారి వెబినార్స్ కండక్ట్ చేస్తాము, తర్వాత ఇయర్లీ వన్స్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేస్తాము. లాస్ట్ ఇయర్ ఇక్కడే టీ హబ్లో చేసాం. ఈవెన్ ఫారినర్ ప్లాస్టిక్ సర్జన్స్ కూడా వచ్చారు అటెండ్ అవ్వడానికి. దాంట్లో డిఫరెంట్ మామూలుగా మా కాస్మెటిక్ సర్జరీ కాన్ఫరెన్స్ అయినా ఎట్లుంటాయి, వాళ్ళు బెస్ట్ రిజల్ట్స్ చూపిస్తారు. నేను చేసింది ముందు ఇట్లుంది, ఇది టెక్నిక్ వాడాను, ఇది వచ్చింది బిఫోర్ ఆఫ్టర్. కానీ దీంట్లో దే నీడ్ టు షో దేర్ వర్స్ట్, వాట్ కెన్ గో రాంగ్. ఈ సర్జరీ చేయడం వల్ల ఏమి తేడా కొడుతుంది, అది మీరు చేయకుండా ఏం చేయాలి, అది కాన్ఫరెన్స్ గురించి. సేఫ్టీ ఈజ్ ద ఫస్ట్ ప్రియారిటీ. సేఫ్ ప్లాస్ట్ అని వీఆర్ రన్నింగ్. సో దట్ ఈస్ మై ప్యాషన్ టువర్డ్స్ టు గెట్ ద బెస్ట్ టు ద క్లయింట్స్. వెరీ గుడ్ సార్. మీరు మాట చెప్పారు సార్, అందంగా ఉండడం మీ హక్కు, అందంగా ఉండడం కోరుకుని తప్పేం కాదు. కాకపోతే దానికి లిమిటేషన్ ఉండాలి, చూసుకోవాలి. అత్యాశ పడకుండా, పర్ఫెక్షన్ ఎక్కువ కోరుకోకుండా. వెరీ 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 ఇంపార్టెంట్ హరీష్, యు గాట్ ఎ వెరీ గుడ్ పాయింట్. అంటే చాలా మంది ట్రబుల్ ఎక్కడ అవుతుందంటే అత్యాశకు పోయి ఓవర్ జెలస్ అచీవింగ్ ద పర్ఫెక్షన్ కోసం. ఇందాక చెప్పినట్టు మైకేల్ జాక్సన్, వాడు ఒక్కసారి చేసిన తర్వాత తనకు హీ నాట్ హ్యాపీ విత్ దట్, మళ్ళీ అలా చేయించుకుని టోటల్గా రూయిన్ చేసుకున్నాడు. సో అట్లా అంటే ఓవర్ ఆబ్సెషన్ కాకుండా మేజర్ డీవియేషన్స్, ఇందాక నేను చెప్పినట్టుగా అబ్బాయిది ముక్కు కంప్లీట్గా డిఫార్మ్డ్ ఉన్నది, అలాంటి నియర్ నార్మల్ తీసుకురావడం. అంతేకాని నాకు ఆ హీరోయిన్ లా కావాలి, ఆ హీరోలా కావాలి, ఇంకొక ఇమాజినరీ దీంట్లో ఉండకుండా నియర్ నార్మల్ కావాలంటే ఎస్ వీఆర్ హియర్ టు హెల్ప్ యూ అవుట్. చూడండి ఫ్రెండ్స్, సార్ చెప్పినట్టుగా అందరం అందంగా కనిపించాలనుకుంటాం, రైట్. కానీ మీరు ప్రొసీజర్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు రైట్ క్వాలిఫైడ్ డాక్టర్స్ అండ్ క్వాలిఫైడ్ సర్జన్స్ దగ్గరికి వెళ్ళాలి. అంతే కదా సార్? కరెక్ట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ వాళ్ళ ట్రైనింగ్ ఎంత ఉంది, వాళ్ళ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు నేను చెప్పినట్టు ప్లాస్టిక్ సర్జన్లో కూడా అందరూ కాస్మెటిక్ సర్జరీస్ చేయరు, అందరూ కాస్మెటిక్ సర్జరీ చేయరు. సో అందు గురించి ఏంటంటే మీరు చూసుకునేటప్పుడు కన్సల్టేషన్లోనే వాళ్ళు ఎన్ని చేస్తున్నారు వాళ్ళని అడగడము, లేకపోతే ప్రీ పోస్ట్ మీకు అర్థమైపోతుంది అప్పుడే టెక్నికల్ థింగ్స్. సో అవి మీరు అర్థం చేసుకుని ఎంచుకోవడం అనేది ఇంపార్టెంట్. డోంట్ జస్ట్ గో బ్లైండ్లీ. థ్యాంక్ యూ డాక్టర్ గురు గారు. చాలా నాలెడ్జబుల్ కాన్వర్సేషన్ జరిగింది సార్. మీ నాలెడ్జ్ షేర్ చేసినందుకు మన ఆడియన్స్ తరఫు నుంచి థ్యాంక్ యూ సో మచ్. ఎస్ హరీష్, ఐ వాంట్ టు అప్రిషియేట్ యూ బికాస్ అంటే ఈవెన్ దో యువర్ ఎ నాన్ మెడికల్ పర్సన్,
నీకు ఎంత టర్మినాలజీ రీసెర్చ్ చేసి ఇవన్నీ టర్మినాలజీ తెలుసుకుని ఒక ప్లాస్టిక్ సర్జన్ ఇంటర్వ్యూ చేస్తున్నా అంటే ఎంత హార్డ్ వర్క్ చేసావో నాకు అర్థమవుతుంది. అండ్ ఈ విధంగా యువర్ ఇంక్రీజింగ్ ద అవేర్నెస్, ఎడ్యుకేటింగ్ ద కమ్యూనిటీ. వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ ఫర్ ద అప్రిసియేషన్. ఎస్ ఎస్